దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నారు. మీకు బాగా మెమరబుల్ ఉన్న ఒక కేసు చెప్పండి సార్. మా గ్రామానికి దగ్గరనే ఒక గ్రామం ఉంది, దాని పేరు దండపల్లి. దండపల్లిలో ఒక లేడీ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయింది. ఆమెకు జీవిత ఖైదు శిక్ష పడింది. పూర్వపరాలు ఏముంటాయి అంటే భార్య భర్తలు వీళ్ళిద్దరూ ఎందుకో ఊకే కొట్లాడుకునేవాళ్ళు. ఆ క్రమంలో భర్త భార్యను చంపాలనుకున్నాడు. ఓ రోజు గొడ్డలు పట్టుకొని భార్యను తీసుకొని మీరు చాంబర్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఫైల్ మీకు ఏమొచ్చింది? డాక్టర్స్ స్ట్రైక్ ఏదో జరుగుతుంది. స్ట్రైక్స్ జరుగుతుంటే జూనియర్ డాక్టర్ స్ట్రైక్. జూనియర్ డాక్టర్స్ అవసరమైతే మిలిటరీ డాక్టర్స్ పిలిపించి మేము చేస్తాను. డాక్టర్ స్ట్రైక్ చేస్తే వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించే అవకాశం కూడా ఉంది కదా సార్ మీకు? యు ఆర్ ఎ పబ్లిక్ సర్వెంట్, యు ఆర్ ఎ జూనియర్ డాక్టర్, యు ఆర్ ట్రైన్ టు ప్రొటెక్ట్ యువర్ సర్వీస్ కండిషన్స్. సార్, ఈ 11.5 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక మంచి రెండు కేసులు చెప్పండి. అది రేప్ కేసు. చాలా క్రిమినల్ కేసుల్లో హేస్టీ డెసిషన్స్. ఆ కింది కోర్టులో మరి జడ్జెస్ భయానికో భక్తికో మొత్తానికి లైఫ్ వేశారు సార్. ఇది రెండు పక్షాలకి న్యాయం చేయడం కుదరదు కదా. మీరు ఇలా ప్రిపేర్ అవుతుంటారు. 11.5 సంవత్సరాల జీవితంలో నేను ఎప్పుడు కూడా స్ట్రెస్గా ఫీల్ అవ్వాలి. అది ఎంత పెద్ద క్రిటికల్ కేసు అయినా, ఎంత పెద్ద సీనియర్ అడ్వకేట్ అయినా నా కోర్టులో మాత్రము ఒక చూపుతోనే తెలిసిపోతుంది. వివరాలు చెప్పండి, దానికి సంబంధించి చట్టం చెప్పండి, అంతకంటే ఎక్కువ నేను వినని చెప్పి అందరూ స్టన్ అయిపోయాను. అదేదో ఒక మర్డర్ కేసు, ఆయన మర్డర్ చేసినటువంటి రోజు పేపర్లో వస్తుంది. ఇన్వెస్టిగేషన్ అయిపోయిందన్నారు, బెయిల్ గ్రాంట్ చేయని పీపీఏ చెప్పాడు. నేను అనుమానం వ్యక్తం చేయొచ్చు, బెయిల్ ఇవ్వలేకపోతే రేపు ఇవ్వాల్సిందే కదా, అందుకని ఇచ్చేశాను. సాయంకాలం వచ్చి టీవీ ముందర పిల్లలు కూర్చున్నారు, మేడం కూర్చున్నారు. పిల్లలు, డాడీ రోజు పేపర్లో వస్తుంది, ఆయనకు మీరు బెయిల్ ఎట్లు ఇచ్చినారు. ఒక 15 రోజులు వాళ్ళ మాటలు నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి. వెల్కమ్ టు లాయర్ సాబ్. ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి వెదగాలంటే రాజకీయ అండదండలోనూ లేదా ప్రముఖుల ఇంట్లోనూ పుట్టాలనే ఒక భావానికి ఫుల్ స్టాప్ పెట్టిన వ్యక్తే ఈ వారం మన గెస్ట్. ఆయన ఒక గ్రామీణ ప్రాంతంలో నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ బడిలో చదువుకొని అంచెలుగా ఎదిగి హైకోర్టు జడ్జి అయ్యారు. హైకోర్టు జస్టిస్గా రిటైర్ అయిన తర్వాత హ్యూమన్ రైట్ కమిషనర్గా పనిచేశారు. ఒక వ్యక్తి హ్యూమన్ రైట్ కమిషనర్గా పనిచేయాలంటే ఆ వ్యక్తి యొక్క పనితీరును ప్రభుత్వం గుర్తించి ఆయనకి హ్యూమన్ రైట్ కమిషన్ గారు ఇచ్చారు. ఆయనే ఈ వారం మన గెస్ట్. పేరు డాక్టర్ గుండా చంద్రయ్య గారు. చంద్రయ్య గారు ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు జడ్జిగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో హ్యూమన్ రైట్ కమిషన్గా పనిచేశారు. హ్యూమన్ రైట్ కమిషన్ అనగానే చాలామందికి అసలు కమిషన్ ఉందా అనే విషయం తెలియని రోజుల్లో ఆయన చైర్మన్గా వచ్చిన తర్వాత మానవ హక్కులు ఏంటి, మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటా అనే విషయాన్ని ఆయన స్వయంగా నిరూపించారు. కేవలం ఆఫీస్కే పరిమితం కాకుండా ఆకస్మిక తనిఖీలు చేయడం, మానవ హక్కులు ఏ విధంగా కాలరాస్తున్నాయో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవడం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మరో కోర్టు ఏర్పాటు చేసి ఆయన తనంటూ మార్క్ చూశారు. ఆయనే ఈ వారం మన గెస్ట్. ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకున్నారు. సార్ నమస్తే. నమస్కారం. చంద్ర సార్, కంబైన్డ్ ఏపీలో మీరు జడ్జిగా ఉన్నప్పుడు ఒక మార్క్ ఉంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ అయిన తర్వాత మీ పేరు రాని పేపర్ లేదు రోజు. ఎందుకంటే మీరు చేసే వర్క్ మానవ హక్కులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉల్లంఘన జరుగుతుంది, దాన్ని ఏ విధంగా కాలు రాస్తున్న వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం ఒకటి. ఎక్కువగా పేపర్లో వచ్చిన వార్తలే కాకుండా మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సోర్స్ బేస్కొని సుమోటో కేసులుగా పెట్టడం, హాస్పిటల్స్ కానీ లేదంటే హాస్టల్స్కి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడం, చెక్ చేయడంతో ఎక్కడెక్కడ మూలలు పడిపోయిన అందరూ కూడా పైకి రావడం, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేశారు. అంటే ఒక భయాన్ని, హక్కులు ఉల్లంఘన జరిగితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే ఒక మెసేజ్ని మీరు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో మిగతా పబ్లిక్ కూడా మనకు ఒక హక్కు ఉంది, దీన్ని మనం కాపాడుకోవాలని ఒక అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఒక ప్రత్యేక కోర్టు పెట్టడం, రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళడం, అంటే దాన్ని పూర్తిగా ఒక పరిగెట్టించారు. మీరు పరిగెట్టడంతో మిగతా వాళ్ళు కూడా పరిగెట్టిన స్థాయికి తీసుకొచ్చారు. కేవలం ఆఫీస్ ఒకటి కాకుండా మరో కోర్టు పెట్టడం, దాన్ని పూర్తిగా మీరు ఒక చెప్పాలంటే మిగతా ప్రభుత్వ శాఖలతో పాటు ఇది కూడా పరిగెట్టడం స్టార్ట్ అయింది మానవ హక్కుల మీద. సార్, సాధారణంగా మానవ హక్కుల ఉల్లంఘనలు ఏ విధంగా ఉంటాయి? హక్కులు వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడడానికి ఏం చేయాలి?
ఒకవేళ హక్కుల ఉల్లంఘన జరిగితే మీరు తీసుకున్న చర్యలు ఏ విధంగా ఉండిపోతాయి అనే ప్రశ్నతో పాటు దానికన్నా ముందు కంబైన్డ్ ఏపీలో మీరు హైకోర్టులో జస్టిస్గా పనిచేశారు. ఒక జస్టిస్ ఒక జడ్జిమెంట్ ఇవ్వాలంటే ముందు రోజు ఆ తర్వాత అంతకన్నా ముందు వాళ్ళు పడుతున్న స్ట్రెస్ ఏ విధంగా ఉంటుంది, ఎంత ఒత్తిడిలో వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తుంటారు. మీరు పనిచేస్తున్న అన్ని ప్రాంతాల్లో తీసుకుంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మంచి జడ్జిమెంట్ కమిషన్లు కనిపిస్తుంటాయి. ఆ జడ్జిమెంట్లు ఏ విధంగా ఉండిచ్చేవారు? ఈ రెండు ప్రశ్నల కన్నా ముందు చంద్రయ్య సార్ ఒక నిరుపేద రైతు కుటుంబంలో పుట్టి స్థాయికి రావడానికి ఒకరోజు రాత్రి కాదు కష్టపడేది, అంచెలంచెలుగా ఎదుగుతొచ్చారు మీరు. ఒక్కసారి ఈ ప్రశ్న అన్నిటికన్నా ముందు చంద్రయ్య సార్ కుటుంబ నేపథ్యం, ఈ స్థాయికి రాగడానికి మీకు పడ్డ కష్టం ఒకసారి చెప్పండి. మాది తిమ్మాపురం గ్రామం, జన్నారం మండలం, మంచిర్యాల జిల్లా. అది అంత క్రితం ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది. మాది సెమీ వ్యవసాయ కుటుంబం. నాన్నగారి పేరు గుండా బీర్పూరి, అమ్మగారి పేరు గుండా మార్తమ్మ. మేము ముగ్గురం అన్నదమ్ములం, ముగ్గురు చెల్లెళ్ళు. నాన్నగారు వృత్తిరీత్యా మేషర్, అగ్రికల్చర్ రీత్యా స్మాల్ ఫార్మర్. అమ్మగారు కూడా పొలంలో పనిచేసేటువంటి వ్యక్తి. నా విద్యాభ్యాసంకు సంబంధించి తిమ్మాపురం గ్రామంలోనే 3వ తరగతి వరకు ఉండేది. మేము చదివినటువంటి ప్రదేశము ప్రారంభ దశలో ఆ ఊరి గ్రామ పెద్ద అయినటువంటి కమ్మల వెంకటయ్య గారు వారి ఇల్లులోని పాఠశాల. నేను చదివిన ప్రదేశంలో ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లో అది కొట్టంగా ఉండేది. కొట్టం అంటే పశువులు పండుకునేది. రాత్రి పశువులు పండుకునేటివి, ఉదయం వేళ మేము చదువుకునేవాళ్ళం. 3వ తరగతి తర్వాత 4వ తరగతి పక్కలో ఉన్నటువంటి పక్క గ్రామం, ఆ గ్రామం పేరు తపాల్పూర్. తపాల్పూర్లో హై స్కూల్ ఉండేది. ఆ హై స్కూల్లో 4వ తరగతిలో చేరాను. 4వ తరగతిలో ఒకవైపు స్కూల్లో, మరొక వైపు హాస్టల్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్, అందులో చేరాం. అక్కడ 10th క్లాస్ వరకు చదివాం. ఆ 10th క్లాస్ చదువుతున్న రోజుల్లోనే అప్పటి టీచర్స్ కూడా ఇప్పటి వరకు నాకు జ్ఞాపకం ఉన్నారు. అందరితో సత్సంబంధం ఉన్నటువంటి. ఈ మధ్యలో ఒక టీచరు నిన్నగాక మొన్న, ఆయనకు 83 years, ఆయన పేరు రాఘవరావు. ఆయన మాకు లెక్కలు చెప్పేవారు. ఆయన చెప్పడంలో ప్రత్యేకత ఏమిటంటే ఆయనను దొర అనేవారు. ఎందుకంటే అక్కడ ఈ తపాల్పూర్ ఉన్న గ్రామము రాజావారి ఊరు. ఆయన పేరు జీవి పితంబరరావు. వారి గడి ఉంటుంది. ఆ గడిలోనే ఈ టీచర్ ఉండేది. కాబట్టి ఇతని పేరు కూడా రాఘవరావు దొర అనేది, టీచర్ అనేవాది కాదు. ఆయన అంటే మా అందరికి భయం. లెక్కలు చెప్పేవారు. ఆయనతోనే సమస్య ఏమిటంటే అర్థమైందంటే ఏమర్థమైందని కొట్టేది, అర్థం కాలేదంటే ఎందుకు అర్థం కాలేదని కొట్టేది, ఏదైనా వాయింపేది. అందుకని వీలైనంత వరకు ఆయన క్లాసు అవాయిడ్ చేసే పరిస్థితి. కానీ ఎప్పుడు నేను అవాయిడ్ చేయలేదు, నన్ను అడగలేదు. ఎందుకంటే ఎప్పుడు నేను ఫ్రంట్ బెంచ్లో, యూనివర్సిటీ వరకు ఫ్రంట్ బెంచ్. టీచర్ల దృష్టి బయట ఉంటుంది. ఆ ఫ్రంట్ బెంచ్ని వదిలిపెట్టి మిగతా బెంచ్లో ఉంటుంది. అట్లా లాజిక్ పట్టారా మీరు? సో ఆ రకంగా నన్ను అడగలేదు, నన్ను దెబ్బలు పడలేదు. కానీ దెబ్బలు పడ్డ విషయం మాత్రం నాకు చాలా జ్ఞాపకం ఉంది. నేను న్యాయమూర్తి అయినప్పుడు ఒక భావన వచ్చింది. ఏమనంటే ఈరోజు మా టీచర్ వస్తే బాగుండేవారైనా అనుకోని విధంగా తలంచాను మనసులో. ఆయనే ఏ టీచర్ అయితే మాకు లెక్కలు చెప్పాడో రాఘవరావు గారు, ఆయనే అరటిపళ్ళు తీసుకొని వచ్చాడు. ఎక్కడికి? మా ఇంటికి వచ్చాడు. 10:30కి స్వేరింగ్ ఇన్ సెరమనీ. ఆయన మా దగ్గరికి 9 o'clock వచ్చాడు ఉదయం. టీచర్ వస్తే బాగుండు అనుకున్నాను. కానీ ఎవరి ఫలానా వాళ్ళు అనుకోలేదు, ఆయనే వచ్చారు, రాఘవరావు. సో ఇద్దరం కలిసి చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి హైకోర్టుకు వెళ్ళి స్వేరింగ్ సెరమనీలో పాల్గొన్నాం. సో హై స్కూల్ అక్కడ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఆదిలాబాద్ వెళ్ళాం. సో ఆదిలాబాద్లో నేను బేసిక్గా డాక్టర్ని కావాలనుకున్నాను. ఎందుకు డాక్టర్ని కావాలనుకున్నానంటే ఆ రోజుల్లో నా పేరు కలిగినటువంటి ఒక ఆసామి డాక్టర్ కోర్స్ చేస్తున్నట్ట. ఆయన పేరు చంద్రయ్య, సున్నపు చంద్రయ్య. మా గ్రామానికి కొద్ది దూరంలో ఉంటుంది వాళ్ళ గ్రామం. సో ఆ సున్నపు చంద్రయ్య గారి తండ్రి, మా తండ్రి ఇద్దరు స్నేహితుడు. ప్రతిదానికి మా దగ్గరికి వచ్చేవారు.
నాన్నగారు కూడా పెద్ద సమస్యలను పరిష్కరించేవారు. సో ఆ రకంగా తత్సంబంధాలు ఉండేవి. ఆయన దగ్గర కూర్చున్న మాటల సందర్భంగా నా కొడుకు డాక్టర్ కోర్స్ చేస్తున్నాడు హైదరాబాద్లో అన్నారు. ఆ మాట విన్నాను. ఆ మాట విని నేను కూడా డాక్టర్ని కావాలనే భావన వచ్చింది. అది 7th క్లాస్లో. అది మనసులో ఉండిపోయింది. అది మనసులోనే ఉంటూ ఇంకా ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత నేను కూడా డాక్టర్ కావాలి కాబట్టి బైపీసీ చేసుకోవాలని ఈ హై స్కూల్ వరకు కూడా 7th క్లాస్ చిన్నప్పటి నుంచి ఐ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్. మంచి ఆటలు. ఫస్ట్ ఆట ఈత, రెండవది చిర్రగోన, మూడవది ఎట్టెలు, నాలుగవది గోళీలు. క్లాస్ స్కూల్కి వచ్చిన తర్వాత క్రికెట్, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ఖోఖో ఇవన్నీ ఆడాం చక్కగా. అది చివరి వరకు కంటిన్యూ అయింది. ఆటల మూలంగా ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఎంటైర్ లైఫ్. సో ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత డాక్టర్ కావాలనుకున్నాను కదా. డాక్టర్ కావాలంటే బైపీసీ చేసుకోవాలి. అప్పుడు అమ్మ నాన్న జ్ఞాపకం వచ్చాడు. అక్కడికి వెళ్ళి నోటీస్ బోర్డుకి వెళ్ళి అప్లికేషన్ నింపేటప్పుడు జ్ఞాపకం వచ్చారు. మరి నేను బైపీసీ తీసుకుంటే కష్టమవుతుందేమో, అమ్మ నాన్నేమో పేదవాళ్ళు కదా, వాళ్ళు నాకు కావలసినటువంటి ఆర్థిక సహాయం అందించకపోతే మళ్ళీ నేను వెనకబడిపోతాను అని అప్పటికప్పుడు ఆలోచన మార్చుకొని సిఈసిలో చేరాడు. ఇక్కడ ఒక సందర్భం చెప్పాలి. నాన్నగారికి ఇతర ప్రదేశాలు బాగా తెలిసినా ఎక్కడ చేర్పించాలి, ఎక్కడ మంచి స్కూల్ ఉందనే విషయం, కాలేజ్ ఉందనే విషయం తెలియదు. ఈలోపు ఒక డాక్టర్ పరిచయం అయ్యాడు. ఆయన పేరు లాజరస్. సో ఆ లాజరస్ను మా ఇంటికి వచ్చాడు. ఆ డాక్టర్కు మంచిగా అన్ని అలవాట్లు చక్కగా ఉన్నాయి. నాన్నగారికి కూడా చక్కటి అలవాట్లు ఉన్నాయి ఆహారం రీత్యా. అట్లాంటి వాళ్ళు తొందరగా స్నేహితులు అవుతారు. ఓ రోజు పిలిచి ఆయనకు చక్కటి దావత్ ఇచ్చి, డాక్టర్ గారు మరి మా బాబు చదవాలి కదండి. దానికేముంది, నేను ఉన్నాను కదని. మరి ఏమేమి కావాలి, ఎంత ఖర్చు కావాలంటే తర్వాత తెలిసింది. ఒక 700 రూపాయలు నాకు ఇచ్చారట. ఆయన నన్ను ఆదిలాబాద్ తీసుకెళ్ళి మొదటి రోజు ఒక స్కూల్కు కలెక్టరేట్కి తీసుకెళ్ళాడు. ఏదో ఎస్పీని కలుద్దామని. మరి ఎస్పీ కలెక్టరేట్ ఎట్లా ఉంటాడు, కలెక్టరే ఉంటాడు. ఎవరో ఒక ఆయనకు చిన్న స్లిప్ చూసి, నేను ఎవరో తెలుసా, డాక్టర్ లాజరస్. ఎవరు లాజరస్ అంటే నా పేరు ఎలక్షన్లో ఏదో సందర్భంగా వచ్చినప్పుడు కొట్లాటలు ఉండే, అది ఆయన పేరు పెట్టి అది పెద్దగా గమనించి అది ఆయనకు చూపించాడు. సార్ ఇప్పుడు 5-6 గంటలు అవుతుంది కదా సార్, ఇప్పుడు ఎవరు ఉంటారు సార్, ఎవరు లేరు, రేపు రండి అన్నారు. రేపు రండి అంటే అక్కడనే నన్ను వదిలిపెట్టేసి నేను వస్తానని వెళ్ళిపోయినాడు. ఇక అక్కడ మా చిన్నబాబు ఉండే, ఆయన ఫారెస్ట్లో పనిచేస్తున్నాడు. ఆయన దగ్గర ఉండి నేనే స్వయంగా ఆ కాలేజీకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ నింపి సిఈసిలో చేరాను. అక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత సిఈసి కాబట్టి కామర్స్ ఒక సబ్జెక్టు కాబట్టి బీకామ్ చేయాలి. అక్కడ బీకామ్ లేదు. సో నిజామాబాద్ వెళ్ళాను. నిజామాబాద్లో గిరిరాజ్ కాలేజ్ అని ఉంది. గిరిరాజ్ కాలేజ్. దాంట్లో హాస్టల్ అడ్మిషన్ కంపల్సరీ. బాబు మరి మీకు గ్రాడ్యుయేషన్లో అయితే సీట్ ఇవ్వగలుగుతాం, కానీ హాస్టల్ కొరకు ఒక 3 మాసాలు ఆగాలన్నమాట. 3 మాసాలు కాదు కదా, 3 రోజులు ఉండే పరిస్థితి కూడా నాకు తెలియదు. ఎందుకంటే అప్పటి వరకు హోటల్ జీవనం తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, రెంట్ ఎలా ఇవన్నీ తెలియదు నాకు. సో మళ్ళీ ఆదిలాబాద్కి వచ్చి అక్కడ గ్రాడ్యుయేషన్ చేసాం, ఇంటర్మీడియట్ చేసాం, గ్రాడ్యుయేషన్ చేసాం. గ్రాడ్యుయేషన్ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చాం. హైదరాబాద్లో లా చేసాం, ఎల్ఎల్ఎం చేసాం, ఎంఏ చేసాం. ఎంఏ మాత్రము అది డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఎల్ఎల్ఎం చేసాం. ఎంఏ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చేసాం. ఆ తర్వాత ఎట్ ది ఏజ్ ఆఫ్ 68 ఐ కంప్లీటెడ్ పిహెచ్డి ఇన్ లా. ఆ రకంగా నా విద్యాభ్యాసం కొనసాగింది. ఓకే సార్, మీరు డాక్టర్ అవుదాం అనుకున్నారు. అక్కడ ఆర్థిక పరిస్థితులు బట్టి డాక్టర్ కాకూడదు, మీకు నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. లా చేయాలని ఎందుకు వచ్చింది? ఇంటర్మీడియట్ చేసి నేను ఆదిలాబాద్కి వచ్చిన తర్వాత చాలా అవేర్నెస్ వచ్చింది. అప్పటికే నాకు సామాజిక అవగాహన ఉంది, గ్రామాల్లో జరుగుతున్న విషయంలో దాని విషయంలో. అయితే మా గ్రామంలో అప్పటికి ఇంటర్మీడియట్ అయిపోయి గ్రాడ్యుయేషన్ కూడా చేస్తున్నాం. గ్రామంలో ఒక 150 ఎకరాల భూమి చైనా వారిలో పాల్గొన్నటువంటి ఒక ఆసామికి ఇచ్చారు. ఆయన పేరు జంగ్ సిపాయ్, జగ్మోహన్ సింగ్ జంగ్.
అది అందరి రైతుల చేతిలో ఉండేది. సంవత్సరానికి ఒకసారి వచ్చి అతను డబ్బు వసూలు చేసుకొని పోయేది. ఆయన వచ్చిన ప్రతిసారి మా చిన్న తాతగారి దగ్గర ఉండేది, గుండెల లింగయ్య. ఆయన చనిపోయినాడు. ఆయన చనిపోయిన తర్వాత పెద్ద మనిషిగా మా నాన్నగారు అయ్యారు. ఈ రకంగా ఆ జంగుచ్చిపోయేతో మాకు సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో తాతగారు చనిపోయిన తర్వాత ఆయన గ్రామానికి మా చిన్న తాతగారి ఇంటికి రాకుండా గ్రామ పెద్ద అయినటువంటి కమ్మల వెంకట ఇంటికి వెళ్ళడం మొదలైంది. ఆయన ఏం చేశాడంటే, జగన్మోహన్ గారు మీరు ఎందుకు వస్తారు మాటికి డబ్బు వసూలు చేసి నేనే ఇస్తాను, కాబట్టి దీనిపైన అజమాయిషి నాకు ఇవ్వండి అని చెప్పారట. దాన్ని ఆధారంగా చేసుకొని ఈ 175 ఎకరాల భూమిని ఆ ఆసామి నాదాన్ని క్లెయిమ్ చేసి అక్కుపై చేయడానికి ప్రయత్నం చేశాడు. నిజానికి కమ్మల వెంకటయ్య నాకు బాగా సన్నిహితుడు. నేను 10వ తరగతి చదివిన తర్వాత నన్ను అభినందించాడు. అభినందిస్తే అభినందన బాగా చదవాలనే ఆకాంక్ష కలిగింది. ఏ రకంగా ఇంత పెద్ద మనిషి గురించి అందరూ భయపడుతుంటే నన్ను మాత్రం అభినందించు, దీనికి కారణం ఏమిటి అనుకున్నప్పుడు ఇది ఎడ్యుకేషనే కారణం అని భావించి చదవాలనే అభిప్రాయం అప్పుడే కలిగింది బాగా. అప్పటి నుంచి ఆయనతో మంచి సత్సంబంధాలు ఉండేటి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా కూర్చోబెట్టి మాట్లాడి అంత బాగా చేసేది. ఆ ఆశామే ఈ 175 ఎకరాల భూమిని ఆక్యుపై చేసుకుని ప్రయత్నం చేశారు. అప్పుడు నేను ఆదిలాబాద్లో ఉన్నాను. ఆదిలాబాద్లో ఉన్నప్పుడు నాకు ఇద్దరు మిత్రులు మంచి సన్నిహితంగా ఉండేవారు. ఒకరు జస్టిస్ బి చంద్రకుమార్, ఇప్పుడు పేరు వింటూ ఉంటాం మనం. ఆయన నాకంటే 2 years సీనియర్. ఒక ఆయన సి అశోక్. ఈ సి అశోక్ అంటే ఆయన కొంత కమ్యూనిస్టు భావాలకు సంబంధించిన వ్యక్తి. చంద్రకుమార్ గారు ఆయనకు అన్ని భావాలు ఉన్నాయి, ముందు కాంగ్రెస్ భావాలు ఉండే. ఆయన విద్యార్థి నాయకుడు. వీళ్ళతో సంబంధం ఏర్పడింది. రిటైర్డ్ జడ్జి ఆయన చంద్రకుమార్, బి చంద్రకుమార్, నాకు సీనియర్ 2 years. వాళ్ళతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఇదే సమయంలో ఈ సమస్య ఉత్పన్నమైంది మా గ్రామంలో. గ్రామం నుంచి మనుషులు బయటకు వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. మరి వీళ్ళ జీవితం సమస్య కదా. అందుకని మన బాబు ఉన్నాడు కదా చంద్రయ్య, ఆయనకన్నా చెప్పుకుందాము అనుకొని వాళ్ళు ఆదిలాబాద్కు వచ్చారు. ఎట్లా వచ్చారు? ఒకరు ఒక గ్రామంలో ఎక్కారు, ఒక బస్ స్టాండ్లో ఎక్కారు, ఇంకొకరు ఇంకొక బస్ స్టాండ్లో ఎక్కారు, ఇంకా కొంతమంది, మొత్తం 12 మంది వచ్చారు. ఆ 12 మంది పక్షాన చక్కగా నేను దరఖాస్తు రాసి కలెక్టర్ గారికి ఇచ్చి, అల్టిమేట్గా మా గ్రామానికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు వచ్చి వాళ్ళ సమస్యను పరిష్కరించేంత వరకు ఆ సమస్యతోనే ఉన్నాను. ఈ క్రమంలో గ్రామం అంతా 2 వర్గాలకు విడిపోయింది. ఒక వర్గమేమో కమ్మల వెంకటయ్య, ఇంకొక వర్గము మాకు దోహదపడేటువంటి వ్యక్తి కల్లుల లక్ష్మణరావు. కల్లుల లక్ష్మణరావు 7వ తరగతి వరకు చదువుకున్నాడంట. కమ్మల వెంకటయ్య ఏం చదువుకోలేదు. కానీ వీళ్ళ యొక్క మధ్యలో వైరుధ్యం ఏంటంటే, నేనేమో జ్ఞానినని భావన లక్ష్మణరావు, నేనేమో అధికారణ భావన కమ్మల వెంకటయ్య. వీళ్ళ మధ్యలో వైరుధ్యం. సరే, నాకు మాత్రం ఇద్దరు సమానమే. ఈ క్రమంలో కల్వల లక్ష్మణరావు మాకు సహాయం చేయడం, నడిపించడం. ఈ క్రమంలో దాదాపు ఒక 14 కేసులు ఒకరి మీద ఒకరు పెట్టుకున్నాం. అందులో నన్ను కూడా పేరు పెట్టారు. అయితే నాకు తెలియకుండా అప్పటికి లాలో చేరిన తర్వాత 1976లో నేను లాలో చేరాను. లాలో చేరిన తర్వాత ఆ కేసులు ఉన్నాయని తెలిసింది నాకు. నా పేరిట ఒక ఏదో వారెంట్ ఇష్యూ చేశారు. అప్పుడు నేను మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళి ఒకేసారి వెళ్ళాను. అప్పుడే అన్నీ పరిస్థితి ఇది, నేను ఒక విద్యార్థిని, సమస్యల పరిష్కారంలో ఈ రకంగా కృషి చేశాను. ఈ క్రమంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి కేసులో నన్ను కూడా పెట్టినారు. నాకేమైతే నేరం చేయలేదు, ఎవరూ నేరం చేయలేదు, వాళ్ళు హక్కురకు కొట్లాడని చెప్పారు. ఒకటే జడ్జిమెంట్తో 14 కేసులు కొట్టేశారు. ఇవన్నీ కూడా గ్రాడ్యుయేషన్లో జరిగిన పనులు. లా జాయిన్ అయిన తర్వాత అవి కొట్టేసేసారు. ఈ క్రమంలోనే రామ్మోహన్ రావు గారని స్థానిక లాయర్, ఆయనతో మాకు సంబంధాలు ఏర్పడి, ఆయన గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఒక ప్రశ్న అడిగాను. నాకు ఒక డిన్నర్ ఇచ్చాడు అక్కడ. వాళ్ళ జూనియర్స్తో పాటు నన్ను కూడా ఇన్వైట్ చేస్తే నేను ఒక మాట అడిగాను. సార్, మరి నేను నా గ్రాడ్యుయేషన్ కావస్తుంది, నేను లా చేయాలనుకుంటున్నాను, లా చేస్తే ఎలా ఉంటుంది అని అడిగాను. తహసీల్దార్ కంటే మంచి హోదాలో జీవించవచ్చు. తహసీల్దార్ అంటే ఆ రోజుల్లో పెద్ద పేరు.
తహసీల్దార్ పేరే తెలుస్తుంది, చాలామందికి ఆర్డీఓ అదే కలెక్టర్ వారి పేరు తెలియదు. అవును. కాబట్టి జీవితానికి ధోకా ఉండదు, మంచి గౌరవంగా జీవించవచ్చు. అది నాకు బాగా పనిచేసింది, ఆలోచన మేధస్సులో చిక్కిపోయింది. సో తద్వారా ఆయన ప్రోత్సాహకుడు. ఇటు కేసులు ఒకసారి కోర్టుకు వెళ్ళిన అనుభవం అంతకుముందు లేదు కదా. సో ఆయన ఇచ్చినటువంటిది, తర్వాత గ్రామంలో సమస్యలు ఇవన్నీ కూడా, వీటి రీత్యా ముందు నేను లెక్చరర్ కావాలనుకున్నాను. కానీ అడ్మిషన్ ఏమిటంటే ఫస్ట్ లాలోనే అడ్మిషన్ వచ్చింది, లాలో చేరిపోయాను. లాలో చేరి లాయర్ అయ్యాను, లా కంప్లీట్ చేసాం. అది ఫస్ట్ ప్రాక్టీస్ ఎవరి దగ్గరండి? గురువుగారు. లా కంప్లీట్ చేసిన తర్వాత ఈ ప్రజా సమస్యలతో ఎప్పుడు మమేకమై ఉంటుంది. ఎవరైతే ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్గా ఉన్నారో 1972లో, ఆయన పేరు రాధాకిషన్రావు గోనెల. రాధాకిషన్రావు గోనెల. ఆయనకు సహచరుడుగా ఎస్పీ సదాశివరావు గారు, ఈ మధ్యలో మరణించారు 2 years బ్యాక్. ఆర్కేఆర్ గోనెల గారు ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్న చక్కటి సంబంధాలు, గురువు ఆయన. సో ఆయన ఒకరోజు ఏదో ఒక రైతు యొక్క సమస్యతోని నేను సెక్రటరీకి వెళ్ళాను. సెక్రటరీకి వెళ్ళినప్పుడు నేను ఎంటర్ అవుతున్నాము, ఆయన బయటకు వస్తున్నారు. నమస్కారం పెట్టాను. ఏం చంద్ర ఎటు వచ్చినావు అని అన్నారు. సార్ ఇక్కడ ఏదో పని ఉంటే అధికారితో మాట్లాడడానికి వచ్చాను, అయిపోయింది సార్ అంటే, సార్ ఆల్ ద బెస్ట్, బాగున్నావా, బాగా చదువుతున్నావా అని అన్నాడు. అంటే సార్ మరి నా లా కంప్లీట్ అయిపోయింది, నాకు సీనియర్ కావాలి. అప్పటికే నాకు లాయర్స్ తెలుసు, కన్నాభిరాణి గారు తెలుసు, ఇట్లా సీనియర్ మోస్ట్ లాయర్స్ బి తారకం గారు తెలుసు, పత్తిపాటి వెంకటేశ్వర్లు తెలుసు, వీళ్ళంతా నోటెడ్ లాయర్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేసు. నేను వాళ్ళతో సంప్రదించిన సందర్భాలు ఉన్నాయి. కానీ నాకు సీనియర్ కావాలి కదా, కాబట్టి అడిగితే నాకు కూడా ఎవరు తెలియదు. మరి నేను ఢిల్లీలో చదువుతున్నప్పుడు నాకు రూమ్మేట్ ఉన్నాడు, ఆయన పేరు వెంకటనారాయణ, వెంకటనారాయణ. ఆయన హిమాయత్ నగర్లో ఉంటాడు, కాబట్టి ఆయన మీరు వెళ్ళి కలవండి అని అన్నారు. ఒకరోజు సాయంకాలం, అప్పుడు నాకు లాలో రిజల్ట్ వచ్చింది, కానీ సర్టిఫికెట్ రాలేదు. ఒకరోజు సాయంకాలం వెళ్ళేసరికి ఆయన తన చైర్లో కూర్చున్నాడు, వీల్ చైర్ చక్కగా, ముందర టేబుల్, ఆయనకు ఎదురుగా 2 కుర్చీలు. కమాన్ మై డియర్ బాయ్ అని లేచి నాకు సెకండ్ ఇచ్చాడు. ఆ సందర్భం నన్ను బాగా ఆకర్షించింది. అంటే ఎక్కడైతే మనిషికి గౌరవం దొరుకుతో అక్కడ తృప్తి ఉంటుంది, అది బాగా నచ్చింది. అయితే నాకు ప్రొవిజనల్ సర్టిఫికెట్ రావడానికి నేను నెల రోజుల ముందే ఆయన దగ్గరికి వెళ్ళాను. ఇక ఆయన మంచితనం రీత్యా ఆయన దగ్గరనే ఉండిపోయాను. సో ఆయన దగ్గర ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గవర్నమెంట్ అప్పుడు ఒక స్కీమ్ని ప్రవేశపెట్టారు, అడ్మినిస్ట్రేషన్ జస్టిస్ అనే స్కీమ్. అది ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు ఫ్రీగా ఒక 3 సంవత్సరాలు స్టైపెండ్ ఇచ్చుకుంటూ ఒక సీనియర్ న్యాయవాది దగ్గర, ముఖ్యంగా గవర్నమెంట్ పీరియడ్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర స్టేట్ మొత్తం ట్రైనింగ్ ఇచ్చేటటువంటి వ్యవహారం. దానికి నేను అప్లై చేశాను, నేను సెలెక్ట్ అయ్యాను. అప్పుడు నన్ను ఈ వెంకటనారాయణ గారు, మా సీనియర్ ఉన్నారు కదా, ఆయన తర్వాత జడ్జి అయ్యాడు. ఇక ఈ స్కీములో చేరడం చేత నన్ను హైకోర్టుకు అలాట్ చేశారు. హైకోర్టులో అప్పుడు మా సీనియరు జస్టిస్ సయ్యద్ షా మహమ్మద్ ఖాద్రీ, ఆయన గవర్నమెంట్ పీడర్ ఫర్ ఎడ్యుకేషన్, ఆయనకు వెళ్ళి నేను రిపోర్ట్ చేశాను. ఆయన దగ్గర 1986 వరకు ఉన్నాను. 1986లో ఆయన జడ్జి అయ్యారు, నేను ఇండిపెండెంట్ లాయర్ అయ్యాను. అది కాబట్టి 2 సీనియర్స్, ఒకరు వెంకటనారాయణ, లేటర్ ఈ బికేమ్ ఏ జడ్జ్. రెండవ వారు సయ్యద్ షా మహమ్మద్ ఖాద్రీ, లేటర్ ఆన్ ఈ బికేమ్ ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్ అండ్ రిటైర్డ్. నవ్ ఈజ్ హ్యాపీ టేకింగ్ రెస్ట్. వెంకటనారాయణ గారు లేరు, ఈజ్ నో మోర్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 72 years. వాళ్ళ ఫ్యామిలీస్తో నాకు ఇంకా సంబంధం ఉంది. మా గురువుగారు అయినటువంటి వెంకటనారాయణ గారి సతీమణి ఉన్నారు, నెలకు ఒక్కసారైనా అమ్మని వెళ్ళి కలిసి వస్తాను. అట్లాగా ఖాద్రి గారు ప్రతి వారం తప్పకుండా నేను కలిసి ఆయనతో మాట్లాడి వస్తాను. ఈ ఏజ్ అబౌట్ 87 years. సార్ అక్కడ మీరు ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత, జడ్జి అయ్యారు తర్వాత, మీరు అక్కడి నుంచి తర్వాత ఎక్కడికి వచ్చారండి? 86 తర్వాత. 86 తర్వాత విద్యార్థి దశలో ఉన్నప్పుడు కాస్త యాక్టివ్గా ఉన్నాను నేను. అటు గ్రామంలో యాక్టివే,
గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు జిల్లా మొత్తంగా తెలిసింది నా పేరు. మ్మ్. యూనివర్సిటీ క్యాంపస్కి వచ్చినాక యూనివర్సిటీ క్యాంపస్ అంతా పేరు నాకు తెలిసింది. అందరూ నన్ను అన్నే అనేవారు, ఇప్పటికి కూడా అన్ననే అంటారు. సో నాతోని చదివిన నా రూమ్మేట్స్ కొంతమంది వాళ్ళు లాయర్స్ అయ్యారు, ఆయా ప్రదేశాలకు వెళ్ళారు. విద్యార్థి సమస్యలతో నాకు సంబంధం ఉండేది, లాయర్తో సంబంధం ఉండేది. సో నేను లాయర్ అవ్వడం చేతనే నాకు కేసులు రావడం ప్రారంభించాను. ఒకానొక దశలో జస్ట్ త్రీ మంత్స్ తర్వాత ఫస్ట్ నేను లాయర్ అయిన తర్వాత ఎక్కడ ప్రాక్టీస్ ఉన్న సమస్య వచ్చింది. ఆదిలాబాద్కి వెళ్ళాలనుకున్నాను. ఆదిలాబాద్లో 2 ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒకటి అప్పీలేట్ కోర్టు ఉంటుంది, 2 ఒరిజినల్ కోర్టు ఉంటుంది. అప్పీలేట్ కోర్టు ఏమో ఇతర స్థానిక కోర్టు నుంచి వచ్చే పరిస్థితి. స్థానికంగా కూడా అన్ని కోర్ట్స్ ఉంటాయి. మ్యాజిస్ట్రేట్ కోర్టు ఉంటుంది, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఉంటుంది, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు ఉంటుంది, అన్ని కోర్ట్స్ ఉంటాయి. రెవెన్యూ కోర్ట్స్ కూడా ఉంటాయి, పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక మిత్రుడు సలంద్రాణి వాజ్ జర్నలిస్ట్, ఆయన నాకు ఒక పుస్తకం తీసుకొచ్చాడు బహుమానంగా. ఆ పుస్తకం చదివిన తర్వాత అందులో ఒక చాప్టర్లో ఒక లాయర్ ఎట్లా ఉండాలని చెప్పారు. ఓ లాయరు ఫస్ట్ ఆయనకు మ్యారేజ్ అవ్వాలట, రెండవది ఆయన లైబ్రరీ బిల్డప్ చేసుకోవాలట, మూడవది ఆయన ఇల్లు కోర్టుకు దగ్గర ఉండన్నట, నాలుగవది ఆయన ఎప్పుడు ఎక్కడున్నారు లాయర్ కాదంటే కోర్టులోనైనా ఉండాలి లేదా ఇంట్లోనైనా ఉండాలి. నాలుగోది ఎక్కడండి? అయితే ఇంట్లో ఉండాలి లేకపోతే కోర్టులో ఉండాలి, ఇంకా వేరే ఉండకూడదు. ఐదవది కేసు వెలిసినప్పుడు తప్పకుండా లాయరు జడ్జి గారి దగ్గర ఉండాలి. ఈ 5 ప్రిన్సిపల్స్. 6వ ప్రిన్సిపల్ ఏం చెప్పినంటే ప్రొఫెషన్లో ఒక లాయర్ ఎక్కడ ఉండాలంటే ఆయన ఒక సముద్రంతో పోల్చి ఒక స్టీమర్ను లాయర్గా భావించి ఈ స్టీమరు సునాయాసంగా వెళ్ళాలంటే లోతైన ప్రదేశంలో వెళ్ళాలి. లోతైన ప్రదేశం ఏముంటుంది? సముద్రం ఉంటుంది, స్టీమర్ పెద్దగా ఉంటుంది. కాబట్టి సముద్రాన్ని కాన్స్టిట్యూషనల్ కోర్టుగా పోల్చి స్టీమర్ను లాయర్గా కొలిచారు. అప్పుడు నాకు అనిపించింది, నేనెందుకు ఇక్కడ, ఆల్రెడీ నేను ఇక్కడే ఉన్నాను కదా హైదరాబాద్లో, కాబట్టి వై ఐ షుడ్ నాట్ కంటిన్యూ ఇన్ హైకోర్టు ఇట్ సెల్ఫ్ అని హైకోర్టుని కంటిన్యూ అయ్యారు. సార్, మీరు చెప్పిన బుక్లో ఆ చాప్టర్లో ఫస్ట్ మ్యారేజ్ అవ్వాలన్నారు, అప్పుడే పెళ్లి చేసుకున్నారా మీరు? లేదు, 86లో అయింది. అంటే ముందే పెళ్ళి అయిపోయింది? లేదు 86లో. నేను ఈ బుక్ చదవక ముందు అయిందా? పుస్తకం చదివిన తర్వాతనే పెళ్లి చేసుకున్నారు. కోర్టుకు దగ్గర ఇల్లు తీసుకున్నారా? కోర్టుకు దగ్గర కాదు, ఇల్లు తీసుకున్నారు. ఇల్లు ఉండింది, రోజు ఆటోలో వెళ్ళేది. ఆటోలో వెళ్ళేది. ఓకే. తర్వాత మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నారు. మీకు బాగా మెమరబుల్ ఉన్న ఒక కేసు చెప్పండి సార్. మెమొరబుల్ కేసులు అంటే ఒకటి, ముందు సివిల్ అండ్ క్రిమినల్ అని 2 రకాలు మామూలుగా మీ అందరికీ ఐడియా. అవును. క్రిమినల్ కేసు గురించి చెప్తా. చెప్పండి. మా గ్రామానికి దగ్గరనే ఒక గ్రామం ఉంది, దాని పేరు దండపల్లి. దండపల్లిలో ఒక లేడీ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయింది. ఒక లేడీ గృహిణి, ఆమెకు జీవిత ఖైదు శిక్ష పడింది మర్డర్ కేసులో. ఆమెను ముషీరాబాద్ జైల్లో ఉంచారు, చెంచల్గూడ జైల్లో ఉంచారు. వాళ్ళ తరఫు నుంచి ఒక కేసు వచ్చింది. కేసు వస్తే మర్డర్ కేసు, శిక్ష పడింది, బాగానే ఉంది. ఆదిలాబాద్ జిల్లా కోర్టు శిక్ష వేసింది. ఆ కేసు నా దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని చూశాను. ఆమెకు చూసిన తర్వాత పూర్వపరాలు ఏముంటాయి అంటే భార్యాభర్తలు వీళ్ళిద్దరూ ఎందుకో ఊకే కొట్లాడుకునేవాళ్ళు. ఆ క్రమంలో భర్త భార్యను చంపాలనుకున్నాడు. ఓ రోజు గొడ్డలు పట్టుకొని భార్యను తీసుకొని కొద్ది దూరం వెళ్తుంటే వాళ్ళ ఊరి పక్కకే కొద్ది దూరంలో వాగు ఉంటుంది. ఆ వాగులో ఇద్దరు గొడవ పడ్డారు. గొడవ పడితే ఈమెను గొడ్డలితో చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆ గొడ్డలి తీసుకొని వాళ్ళు కొట్లాడుతున్న సమయంలో ఆ గొడ్డలి ఆయనకి తగిలింది, ఆయన చనిపోయాడు. సరే, శిక్ష పడింది. ఇక్కడికి వచ్చినాక మా వాదన ఏమిటంటే అది సెల్ఫ్ డిఫెన్స్. ఇప్పుడు గొడ్డలి ఆమె తీసుకుపోయే పరిస్థితి లేదు, ఆమెకు అవసరం లేదు. ఇద్దరు కలిసిపోయారు. సరే, కట్టెలు కొట్టుకోవడానికే వెళ్ళాను అనుకున్నాం. కొట్లాడాల్సిన పని లేదు. ఆయన చేతిలో గొడ్డలు ఉంటుంది కాబట్టి ఈమె చంపడానికి ఆస్కారం లేదు. కాబట్టి అక్కడ గొడవ పడ్డమాట వాస్తవమే. ఈ క్రమంలో ఆమె ఒకవేళ ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తే
ఆ క్రమంలో ఈయనకు తల్లి ఉంటుంది తప్ప ఆమె చంపాలని ఇంట్రెస్ట్ కానీ ఇంటెన్షన్ కానీ ఆ ప్లాన్ కానీ ఆమెలో లేదు. ఇద్దరి మధ్యలో సంఘర్షణ ఉన్నది, ఘర్షణ ఉన్నది, భార్యాభర్తలు అనుకున్నప్పుడు ఉంటాయి. కానీ ఆమె చంపడానికి ఆమె గొడ్డలు తీసుకెళ్ళలేదు, ఆమెకు ఇంటెన్షన్ లేదు. కానీ ఇతనే తీసుకెళ్ళాడు. కాబట్టి ఆమె నేరం చేయలేదంటే మా వాదనను ఒప్పుకొని ఆమె శిక్షను రద్దు చేసినప్పటికీ 5 సంవత్సరాలు కాబట్టి జీవిత ఖైదు శిక్షను 5 సంవత్సరాలు తగ్గించి ఆమెను వదిలిపెట్టారు. ఇది క్రిమినల్ కేసు. సివిల్ కేసు గురించి అనుకున్నప్పుడు విద్యార్థుల నుంచి వచ్చాను కదా, విద్యార్థి సమస్యలు బాగా తీర్చాం. గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేసింది. జీవోలో మన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ ఒక పద్ధతి ఉంది. అందులో ఇంజనీరింగ్ సీట్ల విషయంలో షెడ్యూల్ కాస్ట్ వాళ్లకు, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకు రిజర్వేషన్ పెట్టారు. ఆ బెనిఫిట్ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి ఇచ్చారు, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి ఇవ్వలేదు. ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి, అన్న ఇట్లా ఉన్నది పరిస్థితి అంటే నేను దాన్ని ఛాలెంజ్ చేశాను. రాజ్యాంగ ప్రకారం షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ మొదటి నుంచి సమానంగా చూస్తున్నారు. ఎవరి రిజర్వేషన్ వాళ్ళు పొందాలనేది ఫండమెంటల్ రైటు, కాన్స్టిట్యూషనల్ రైటు. కాబట్టి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు మాత్రమే ఇచ్చి షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి ఇవ్వడం ధర్మం కాదు, ఇవ్వకుండా ఉండడం ధర్మం కాదు అని వాదిస్తే దాన్ని ఆ జీవోను మార్చేసి మళ్ళీ కొత్త జీవో ఇచ్చారు. ఇవ్వడం చేత సుమారు 150 సీట్లు షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్లకు త్రూఅవుట్ స్టేట్ ఇవ్వడం జరిగింది. ఇది సివిల్ కేసుకు సంబంధించి. ఇట్లా మ్యారేజ్ కేసులు, ల్యాండ్ కేసులు అనేకం చేశాం. సార్, మీరు మీ ఊరికి సంబంధించిన ఆ మహిళని మీ దగ్గర జరిగిన మర్డర్ కేసులో, భర్తను చంపిన భార్య కేసులో ఆమెకు బయటకు తీసుకొచ్చారు జైలు నుంచి. ఈ పేరు మీ ఊరికి వెళ్ళిందా? మా చంద్రయ్య ద్వారా ఈ అమ్మ బయటకు వచ్చిందని. నేను ఒక ఫేమస్ లాయర్ను మొత్తం జిల్లాలో. కాకపోతే నేను చాలా కాలం గవర్నమెంట్ పీరియడ్గా చేశాను కాబట్టి చాలాసార్లు ఆల్మోస్ట్ 92 వరకు ఐ వాజ్ ప్రైవేట్ లాయర్. 92 వరకు ఆల్మోస్ట్ చాలా కేసులు వాళ్ళే కాదు, మన జిల్లాలోనే కాదు, మొత్తం స్టేట్ వైడ్ పాపులర్ లాయర్. సార్, మీ యొక్క ఈ స్థాయికి రావడానికి ఈ పేరు ప్రఖ్యాతులు మీ అమ్మగారు, మీ నాన్నగారు వాళ్ళందరూ ఏ విధంగా ఎంజాయ్ చేశారు? ఎవ్రీబడి ఆల్మోస్ట్. ఎందుకంటే ఒక చిన్న కుటుంబం నుంచి ఆ విధంగా ఆ స్థాయికి రావడం. ఎస్ దాంతో అమ్మగారికి, నాన్నగారికి అమోఘమైనటువంటి గౌరవం పెరిగింది గ్రామంలో కాదు, మొత్తం తాలూకాలో. మా చుట్టాల బంధువులలో ఎక్కడికి పోయినా కానీ వాళ్ళకు బేసికల్గా ఉన్నటువంటి గౌరవమే అది ఇంకా ఎన్హాన్స్ అయింది. బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు? చాలా ఎంజాయ్ చేశారు. ఓకే. తర్వాత సార్ మీరు నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? అడ్వకేట్గా అయిపోయిన తర్వాత మీ జర్నీ? అడ్వకేట్గా అయినప్పుడు అడ్వకేట్ 2 స్టేజెస్. ఒకటి ప్యూర్లీ ప్రైవేట్ లాయర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1987లో ఐ బికమ్ ఏ స్టాండింగ్ కౌన్సిల్. అప్పటికే సెపరేట్ అయ్యారు. స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ ఏ కార్పొరేషన్, గవర్నమెంట్ కార్పొరేషన్, షెడ్యూల్ కాస్ట్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్. అది కూడా ఒక గమ్మత్తుగా జరిగింది. అంతకుముందున్న లాయర్స్ కేసులన్నీ ఓడగొట్టారట, చేయలేదట. అయితే నా పేరు అప్పటికే పాపులర్ అయింది. రోజు ఒక కేసు వేసేది. అటు సుభాష్ రెడ్డి గారిది ఒక కేసు అయితే ఆయన 4 కేసులు ఉంటే నాది ఒకటి ఉండేది. కాబట్టి నాకు కేసుల గురించి దోకా లేదు. అయితే స్నేహితులు కూడా ఎక్కువనే, సీనియర్స్ కూడా ఎక్కువనే, అందరు గౌరవంగా చూసేవాడు. సో ఒక ఆయన భాస్కర్ రావు అని ఆయన నన్ను ఎట్లా చూసిండో తెలియదు. స్టాండింగ్ కౌన్సిల్గా దాదాపు కొంతమంది అప్లై చేశారు, కొంతమంది ఆన్ రికార్డులో ఉన్నారు. సార్, నేను ఎండి గారు, అప్పుడు చాంగ్సన్ గారు అని ఐఏఎస్ ఆఫీసర్, ఆయనకు ఒక సూచన చేసిందంటే, సార్ నేను మధ్యలో కోర్టుకు వెళ్ళాను మన కేసు గురించి. సో అక్కడ ఒక అబ్బాయిని చూశాను సార్, చంద్రయ్య అనట. సార్ ఆయనైతే బాగానే ఉంటుంది సార్, అవకాశం ఇస్తాము అంటే ఆయన పేరు ప్రపోజ్ చేస్తే, నా పేరు ప్రపోజ్ చేస్తే ఆయన ఓకే చేశాడట. దెన్ ఫర్ ది ఫస్ట్ టైం ఐ బికమ్ ఏ స్టాండింగ్ కౌన్సిల్. దానికంటే ముందు నాకున్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితుల రీత్యా ఎక్కడికి వెళ్ళాలని సమస్య రాలేదు. వచ్చినప్పుడు ఇక ఇక్కడే ఉండిపోయాను కదా. కాబట్టి ఒక ఇంపార్టెంట్ కేసు, ఆ కేసు పెద్దపల్లి, ఇప్పుడు పెద్దపల్లి తాలూకా జిల్లా, రామగుండం దగ్గర ఒక గ్రామం ఉంటుంది పెద్దంపేట అని. అక్కడ ఒక 300 ఎకరాల భూమిలో ఈత చెట్లు, తాటి చెట్లు ఉంటాయి. ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా వాళ్లకు కొంత డబ్బు ఇవ్వాలి రైతులకు.
వాళ్ళు ఇవ్వడం లేదు ఎక్సైజ్ వాళ్ళు. సో అక్కడి నుంచి ఒక కేసు వచ్చింది నా రూమ్మేట్ ద్వారా, మల్లేశం అని. ఆ రూమ్మేట్ ద్వారా వస్తే అప్పుడు నాకు ఆఫీస్ కూడా లేదు. మా మిత్రుడు లక్ష్మారెడ్డి గారని వాళ్ళ దగ్గర ఆఫీస్ ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఆ కేసు చేస్తే ఒకేసారి దాదాపు ₹1,00,000 వచ్చింది అప్పట్లో ఒకటే కేసు. అప్పుడు నాకు అనిపించింది, నాకు ఈ సంవత్సరం అంతా కేసు రాకపోయినా పర్వాలేదు. అట్లా ఒక కేసు నాకు చాలా ఉత్సాహాన్ని కల్పించింది. తర్వాత లాయర్గా ఆల్మోస్ట్ సగం కేసులు ఫ్రీగా చేశాను. విద్యార్థుల కేసులు ఫ్రీ, అన్ఎంప్లాయీస్ కేసులు ఫ్రీ, అట్లా ల్యాండ్ కేసులు నామినల్, చాలా కేసులు ఫ్రీగా చేశారు. ఈ క్రమంలో నేను స్టాండింగ్ కౌన్సిల్ అయ్యాను. ఇక మనకు ఇన్కమ్ గ్యారంటీ అయిపోయింది. ఇక మళ్ళీ నేను వెనుకకు చూడలేదు అసలు. కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు భయం అనేది లేదు. ఏమి చేయాలా అనేది, ఉన్న పని చేయడం, ముందుకు వెళ్ళడం, అది నేను నేర్చుకున్నాను. అదే ఇంతవరకు కంటిన్యూ అవుతుంది. ఓకే సార్, స్టాండింగ్ కౌన్సిల్ తర్వాత జడ్జిగా ఎప్పుడు వచ్చారండి? 87లో స్టాండింగ్ కౌన్సిల్ అయినాం. 1992లో ఐ బికెమ్ ఎ గవర్నమెంట్ పీరియడ్ ఫర్ సోషల్ వెల్ఫేర్. ఆ రకంగా 2003 వరకు ఐ వాజ్ కంటిన్యూడ్ యాజ్ అ గవర్నమెంట్ పీరియడ్ జీపీ. ఆల్మోస్ట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ చేశాను. ఓకే సార్, మీరు జీపీగా ఉన్న సమయంలో హోమ్ శాఖ కూడా మీరు చూశారు. అందులో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి. హోమ్ కేసులు అంటే జనరల్గా హోమ్ కేసుకు సంబంధించి నాకు రెగ్యులరైజేషన్ కేసులు వేశారు. ఐ వాజ్ జీపీ ఫర్ ఫైనాన్స్. ఈ ఫైనాన్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి స్టాండింగ్ కౌన్సిల్ గవర్నమెంట్ లీడరే అన్ని కేసులు చూడాలి. ఆ క్రమంలో హోమ్ డిపార్ట్మెంట్ గురించి చూశాను. అది సివిల్ కేసు అంతే, క్రిమినల్ కేసులు చూసే అవకాశం రాలేదు. సార్ జీపీ తర్వాత అండి? జీపీ తర్వాత ఐ బికమ్ గవర్నమెంట్ జడ్జి. ఓకే, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ సార్? ఫస్ట్ పోస్టింగ్ ఐ వాజ్ ఎ జడ్జి ఇన్ ద హైకోర్టులో ఫస్ట్ మీ బెంచ్ మీదకి వచ్చిన కేసు ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1997లో మై నేమ్ వాజ్ ప్రపోజ్డ్ టు మేక్ హిమ్ యాజ్ ఎ జడ్జ్. అప్పుడు జస్టిస్ పిఎస్ మిశ్రా అని ఆయన చీఫ్ జస్టిస్గా వచ్చారు. అప్పుడు విపరీతమైన కేసులు వేస్తున్నాను. ఐ వాజ్ ఎ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ ది కార్పొరేషన్ పక్షాన. చాలా ఇంప్రెస్ అయ్యాడు ఆయన. ఇంప్రెస్ అయిన తర్వాత ఒకరోజు నేను ఎక్కడో 5th కోర్టులో కూర్చున్నాను మధ్యాహ్నం వేళ. కూర్చుంటే ఒక కోర్టు బంట్రోత్ అటెండరు పరుగున వచ్చేసి, సాబ్ అబ్కే లియే మై ఢూంఢకే పరేషాన్ హో రహా హూం అన్నాడు. క్యా మియా క్యా హై అని అడిగా. ఆప్కు పాషా సాబ్ బులా రహా అన్నాడు. పాషా ఎవరంటే చీఫ్ జస్టిస్కి చీఫ్ సెక్రటరీ, ఆయన పెద్ద మనిషి. సరే मैं आ रहा हूँ पाशा साहब नमस्ते అంటే साहब बुला रहे थे, याद कर रहे थे, आपका डेट ऑफ बर्थ क्या है అని అన్నారు. అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చీఫ్ జస్టిస్ అడుగుతుందంటే ఏదో పర్పస్ ఉంటుంది, అన్డౌటెడ్లీ ఇది హైకోర్టు జడ్జికి అని అనుకుంటే చెప్పిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసింది మై నేమ్ వాజ్ అండర్ కన్సిడరేషన్. కాకపోతే ఇక ధర్మారావు అని ఇంకొక మిత్రుడు ఉండే, ఆయన నాకంటే కొద్దిగా సీనియర్. ఎందుకంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు అలాంటి పొజిషన్కి, కానీ ఆన్ నామ్స్ పాటిస్తారు. ఆల్ రీజన్స్ ఆల్ కమ్యూనిటీస్ను ఉండేటట్టు చూస్తారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు. బట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ మ్యాజిస్ట్రేట్ నుంచి జిల్లా జడ్జి వరకు ఉంటుంది, గవర్నమెంట్ ఎంప్లాయీలో ఉన్నట్టు. కానీ కాన్స్టిట్యూషన్ కోర్టు లేదు. సో నా గురించి వచ్చినప్పుడు చంద్రయ్యకు ముందు తర్వాత అవకాశం ఉంటుంది, ఇప్పుడైతే ధర్మారావు గారికి ఇద్దామని చెప్పి ఆయనకి ఇచ్చారట. ఆ రకంగా 3 సార్లు నా నేమ్ కన్సిడర్లోకి వచ్చింది, కానీ కన్సిడర్ కాలేదు. అల్టిమేట్గా 2003లో అప్పుడున్న చీఫ్ జస్టిస్ గారు పిలిచారు నన్ను. దీనికి 3 కారణం. ఒకటి, ఫౌండేషన్ వేసింది పిఎస్ మిశ్రా, అప్పుడే ప్రచారం. ఈ మధ్యలో నేను వేసిన కేసుల విధానం అందరి దగ్గర అపియర్ అయ్యాను, అందరి అభిమానాలు పొందాను. సో అప్పుడు నా చీఫ్ జస్టిస్ గారికి సుదర్శన్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, ఆయన నంబర్ 3 జడ్జ్, కాలేజియంలో మెంబర్. ఆయన నాకు ఒకరోజు ఫోన్ చేసి, చంద్రయ్య, యూ విల్ రిసీవ్ ఎ కాల్ ఫ్రమ్ ది చీఫ్ జస్టిస్,
యూ గో అండ్ మీట్ హిమ్ అన్నారు. సరే సార్ అన్నాను. 3 రోజుల తర్వాత చీఫ్ జస్టిస్ కాల్ వచ్చింది. ఆ చీఫ్ జస్టిస్ గారి పేరు దేవేంద్ర గుప్తా. సాయంత్రం వెళ్ళిన తర్వాత చక్కగా చీఫ్ జస్టిస్ అంటే చాలా ఆయన కింగ్. అన్ని అవకాశాలన్నీ సోఫాలు అన్ని పక్క చక్కగా వేసున్నాయి. 4-5 రకాల సీట్లు పెట్టి ఉన్నాను. కమాన్ బ్రదర్ చంద్రయ్య కమాన్ అంటే నాకు జడ్జెస్ అంటే భయం లేదు, చాలా మిత్రులను చూస్తాను. సార్ నాట్ వెరీ థ్యాంక్ఫుల్ కూడా అని అన్నాను. సిడౌన్ అన్నాను. సో టేక్ స్వీట్ అన్న. ఈలోపు 2 రోజులతో మంచిలు తీసుకొచ్చారు. తర్వాత స్వీట్ ఆయన చేతనే ఇచ్చాడు, తీసుకున్నాను. ఈలోపు టీ వచ్చింది, ఆయన తీసుకున్నాను, నేను తీసుకున్నాను. ఐ వాంటెడ్ టు టేక్ యూ యాజ్ అ జడ్జ్ అని అన్నాను. థ్యాంక్స్ మిలాడ్ అన్నాను. వాట్ ఈజ్ యువర్ బ్యాక్గ్రౌండ్ అంటే చెప్పేశాను. ఐ కమ్ ఫ్రమ్ సోన్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓకే, బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ దట్ వీ షుడ్ నాట్ mingle with the people and you should not maintain the degree and decorum. You forget everything except the judge post. ఓకే సార్, ఎందుకంటే అప్పటికే నాకు గవర్నమెంట్ పీడర్ అనుభవం ఉంది. గవర్నమెంట్ పీడర్లో నేను చెప్పిందే ఆర్గ్యుమెంట్, నా ఆర్గ్యుమెంటే ఫైనల్. అవును. ఎందరో మంది గవర్నమెంట్ పీడర్స్ని ఎప్పుడు కూడా నేను అడ్జర్మెంట్ అడగలేదు. నెంబర్ 1, రికార్డ్ తెమ్మని చెప్తే ఏదన్నా ఒక కేసులో అది నా దగ్గర ఉండగా వేరే రికార్డ్ అని నేను చూస్తానని చెప్పి అనుమానం. సో ఫస్ట్ న్యాయవాదిగా నేర్చుకున్నది ఏమిటంటే ఫస్ట్ కేసుని రిప్రజెంట్ చేయడం, కేసులో ఆబ్సెంట్ ఉండకపోవడం, జడ్జికి నమ్మకం కలిగించడం, జడ్జితో అబద్ధం ఆడకపోవడం, క్లయింట్తో అబద్ధం ఆడకపోవడం. అందుకని నా క్లయింట్ కేసులో ఆనందం వచ్చింది తప్ప కన్నీళ్ళు చూడలేదు. ఆఫీసర్స్ నుంచి అప్రిషియేషన్ చెప్ప నా మూలంగా ఏ ఆఫీసర్ కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి లేదు. ఈ రకంగా కాన్ఫిడెంట్గా. అందుకని నేను చెప్పేది ఏమిటంటే అందరికీ అల్టిమేట్గా ఇప్పుడు గవర్నమెంట్ పీరియడ్స్ చాలామంది మీ లాట్ ఐ లీవ్ ఇట్ యూ అంటున్నారండి. ఐ లీవ్ ఇట్ అనే మాట ఎప్పుడు అనలేదు. వాట్ ఈజ్ మై స్టాండ్ అట్లా. సో ఆ రకంగా 2003లో సుదర్శన్ రెడ్డి గారు, దేవేంద్ర గుప్తా గారు చీఫ్ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు నంబర్ 3 అండ్ బిలాల్ నస్కీ నంబర్ 2. సో 2003లో జడ్జిగా నా పేరు రికమెండ్ చేశారు. అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఎందుకంటే రికమెండ్ చేసినప్పుడు ఇటు సీఎం గారు కూడా ఒప్పుకోవాలి, అటు కలీజియం సుప్రీంకోర్టు కలీజియం ఒప్పుకోవాలి, ఇటు హోంశాఖ ఒప్పుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్లో, అల్టిమేట్గా ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకోవాలి, దెన్ ప్రెసిడెంట్ ఈజ్ అల్టిమేట్ అథారిటీ. ఇదంతా ప్రాసెస్ అయిపోయింది. దీంట్లో 2 గవర్నమెంట్లు వచ్చింది. ఒకటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, ఆయన ఓకే చేశాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కూడా ఓకే చేసింది. ఈ క్రమంలో దాదాపు 1.5 years పట్టింది. సో 2003లో రికమెండ్ చేస్తే 2005లో నేను న్యాయమూర్తిని అయ్యాను. సో 25th May 2005లో ఐ బికమ్ ఎ జడ్జ్. సరే, అప్పటికే ఆ రోజు మీ ప్రమాణ స్వీకారం, అప్పుడు మీరు ఒకసారి అనుకున్నారు సార్, ఒక చిన్న గ్రామంలో పుట్టి ఈ స్థాయికి రావడానికి ఇంత కష్టపడ్డాను, అవన్నీ ఊహించుకుంటూ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీ ఫాదరు, మదరు, మీ గురువు గారు వీళ్ళందరూ పిలిపించుకోలేరా? అప్పటికే అమ్మ నాన్న వచ్చారు, మా బంధువులందరూ వచ్చారు. అప్పటికే పేపర్లో వచ్చేసింది. సో ఐ వాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ ఫర్ 15 years. కాలేజీలో ఒక నోటెడ్ స్టూడెంట్ని, అన్ని వర్గాల వాళ్ళతో సంబంధం ఉంది, అన్ని ఫ్రంటల్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ సంబంధాలు ఉండేవి. దీంతో దేర్ ఆర్ అబౌట్ ఆన్ దట్ డే 5 judges స్వేరింగ్ ఇన్ సెరమనీ. సో 5 judgesలో 75% విజిటర్స్ నా మూలంగా వచ్చిన వాళ్ళే ఫుల్. సో ఆ రోజు ఉదయం 4 గంటలకు లేచాను. 4 నుంచి చేసి 5-6 గంటల వరకు ఎక్సర్సైజ్ చేశాను. యూనివర్సిటీ గార్డెన్ ఇస్ మై ప్లేస్ ఆఫ్ వర్క్. చక్కగా వచ్చి స్నానం చేసేసి ఫస్ట్ ఒక టెంపుల్కి వెళ్ళా. సెంట్రల్ ఎక్సైజ్ కాలంలో సత్యసాయి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత రెండవది నారాయణగూడలో ఒక చర్చ్ ఉంటుంది. ఎందుకు అంటే మేడం కాస్త క్రిస్టియన్ ఫెయిత్, ఆమె నమ్మకాన్ని కూడా నేను గౌరవించాలి కాబట్టి అక్కడికి వెళ్ళాను. వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసే ముందు టీచర్ జ్ఞాపకం వస్తే ఈ టీచర్ వచ్చాడు. అప్పటికే గవర్నమెంట్ కారు వచ్చింది, అంబాసిడర్ కారు.
అంబాసిడర్ కారు వస్తే నాకు అప్పటికే కారు చక్కగా స్టేట్తో 5-6 జూనియర్స్ బాగా ఉండింది. సో 2 కార్లలో నా కారులో పిల్లలు 2 పిల్లలు నాకు అప్పటికి, మేడం, నేను. నా సొంత కారులో అమ్మ, నాన్న, 3 చెల్లెండ్రు, కొంతమంది బంధువులు కూడా వచ్చారు. 2 కార్లలో వాళ్ళు వచ్చారు. హైకోర్టు నుంచి రిజిస్ట్రార్ గారు ముందే వస్తారు మా దగ్గరికి. వచ్చేసి, సార్ మన దగ్గర నుంచి ఎవరెవరు వస్తారో చెప్తే వాళ్ళకి సెపరేట్ అలాట్మెంట్ చేస్తాం ప్లేస్లో. అది చెప్పేస్తాను, వస్తారో 20-25 మంది వస్తారయ్యా అని. అది కేవలం ఫ్యామిలీ మెంబర్స్, అంటే అమ్మమ్మ బిడ్డలు, అమ్మమ్మ కొడుకులు వీళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత సో మా టీచర్ కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత స్వేరింగ్ సెరమనీలో ఫస్ట్ నాదే, బికాజ్ ఐఎమ్ సీనియర్ అమౌంట్ దెమ్. నాదే అయిన తర్వాత స్వేరింగ్ సెరమనీ అయిన తర్వాత మళ్ళీ నాకు ఒక ప్లేస్ పెడతారు అక్కడ సీనియారిటీ ప్రకారంగా. అక్కడ కూర్చోబెట్టారు. అట్లా 1 by 1 అందరూ స్వేరింగ్ సెరమనీ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ మేమందరం చీఫ్ జస్టిస్ ఛాంబర్కి వస్తాం. అప్పుడు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ బిలాల్ నసీర్ గారు ఉన్నారు. నన్ను రికమెండ్ చేసినప్పుడు చీఫ్ జస్టిస్ దేవేంద్ర గుప్తా. బట్ నేను స్వేరింగ్ సెరమనీ చేసేటప్పటికి సెకండ్ నెంబర్ 2 వాజ్ యాక్టింగ్ ఫంక్షనింగ్ as an యాక్టింగ్ చీఫ్ జస్టిస్. సో బిలాల్ నసీర్ గారు చాలా మంచి జడ్జి. సో మేము ఛాంబర్కి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక పెద్ద హాల్ ఉంటుంది. హాల్లో గ్యాదర్ అయిన తర్వాత అక్కడ అమ్మ, నాన్న ఉన్నారు, తర్వాత మా వైఫ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో నాకు ఆ సర్టిఫికెట్ ఇచ్చారు, జడ్జిగా అపాయింట్ అయింది. అది నాకు ఇవ్వలేదు, మేడంకి ఇచ్చారు. అదొక పద్ధతి పెట్టుకున్నారు. ఇప్పుడు జడ్జికే ఇస్తారట, ఇప్పుడు మార్చారట. ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఫస్ట్ దే అరేంజ్ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు ఉస్మాన్ యూనివర్సిటీలో. ఉస్మాన్ యూనివర్సిటీలో ఇప్పుడు డాక్టర్ రామిరెడ్డి గారి హాల్ ఒకటి ఉంది, డిస్టెన్స్ ఎడ్యుకేషన్. దాంట్లో ఒక పెద్ద మహాసభ ఏర్పాటు చేశారు. దానికి మా సీనియర్ జస్టిస్ ఖాద్రి గారు వచ్చారు. తర్వాత మోతీలాల్ నాయక్ వచ్చారు. ఇద్దరు. ఆ రోజు ఒకవైపు అమ్మ, నాన్న, నేను, సరస్వతి, మా అత్తమ్మ, వీళ్ళందరూ డయాస్ మీద వీళ్ళిద్దరు. దానికి అందరు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, పద్మనాభరెడ్డి గారు, వీళ్ళు అందరూ వచ్చారు. ఎందుకంటే గవర్నమెంట్ పీరియడ్గా ఉన్నాను కదా చాలామంది. ముఖ్యంగా చల్లప్ప గారు, చల్లప్ప అని రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ. ఆయన నిజానికి నన్ను ప్రోత్సహించిన వ్యక్తులలో ఆయన ప్రథముడు ఇక్కడ హైదరాబాద్లో. ఈ బాబా గారితో పరిచయం కూడా ఆయన మూలంగానే అయినాడు. సో పెద్ద మహాసభలాగా జరిగింది. సో అందరినీ ఫెలిసిటేట్ చేశాం. అమ్మ, నాన్నను, అత్తమ్మను ఫెలిసిటేట్ చేశాం. నేను, సరస్వతి, మా సీనియర్స్ ఇద్దరిని ఫెలిసిటేట్ చేశాం. ఆ రోజు వెంకటనారాయణ గారు లేరు, కానీ జస్టిస్ ఖాద్రి గారు ఉన్నారు, అట్లాగే మోతీలాల్ నాయక్. ఆ తర్వాత దెన్ చక్కగా వెజిటేరియన్ ఫుడ్ చక్కగా అందరికి భోజనం చేశాం. అందరు భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత నేను స్ట్రేట్ అవే ఐ వెంట్ టు షిరిడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. ఆ తర్వాత తిరుమలకు వెళ్ళాం, అంతే. అయితే ఇక్కడ ఈ మధ్యలో ఇంటరాక్షన్ పీరియడ్లో ఎప్పుడైతే స్వేరింగ్ సెరమనీ, నాకు ఇక స్టేజ్ ఫియర్ లేదు, దాంతో తడబడే సమస్య లేదు. సో స్వేరింగ్ సెరమనీ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత మాకు ఛాంబర్స్ అలాట్ చేస్తారు. నాకు ఛాంబర్ నెంబర్ 17 ఏర్పాటు చేస్తాను. ఇక ఏమిటా ఫోటోగ్రాఫర్స్ వాళ్ళంతా ఉంటారు, నాతో వచ్చిన జనం అందరూ ఉంటారు. అప్పుడు ఫస్ట్ మా ఛాంబర్కి మా టీచర్ని అలవ్ చేశాను. ముందు మీరు వెళ్ళండి సార్ అన్నాను, ఇదే రాఘవరావు గారు. దాని తర్వాత అమ్మ, నాన్న పంపించాను. ఆ తర్వాత నేను వెళ్ళాను. ఇక అంతా ఫోటోగ్రాఫర్ ఛాంబర్లోకి వెళ్ళారు. ఒక మీ గురువు గారిని, అమ్మగారిని అందరినీ తీసుకెళ్లారు, అమ్మమ్మని అందరూ చూపించారు, సంతోషం. మీరు ఛాంబర్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఫైల్ మీకు ఏమొచ్చిందండి? ఫస్ట్ కేసు తెల్లవారితే అప్పుడు మేము సెలవులు, మాకు సెలవులు మేలో కదా జరిగింది. కేసులు ఏముండవు. కేసులు ప్రారంభమైంది June 1, 2. నార్మల్గా ఫస్ట్ అపాయింట్ అయిన జడ్జిని సీనియర్ జడ్జితో వేస్తారు. కాబట్టి నన్ను బిలాల్ నసీర్ గారితో వేశారు. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఫస్ట్ కోర్టులో కూర్చున్నాను. సో తెల్లవారి పేపర్లో వచ్చింది. తెల్లవారితే మండే పేపర్లో వచ్చింది. ఫస్ట్ టైం నా పేరు హైకోర్టు కాజ్ లిస్ట్లో ఆనరబుల్ జస్టిస్ బిలాల్ నస్కి ది చీఫ్ జస్టిస్, ఆనరబుల్ జస్టిస్ గుండా చంద్రయ్య జడ్జ్ అని వచ్చింది. అది చూసి చాలా సంతోషపడ్డాను.
సో అమ్మ నాన్న కూడా బాగా సంతోషపడ్డారు. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ, దే వర్ దేర్ విత్ మీ. సో నేను వెళ్ళి ఫస్ట్ కేసులో అప్పుడు ఈ డాక్టర్స్ స్ట్రైక్ ఏదో జరుగుతుంది. స్ట్రక్చర్స్ జరుగుతుంటే జూడాస్ జూనియర్ డాక్టర్ స్ట్రైక్ జూనియర్ డాక్టర్ స్ట్రైక్ ఏదో జరుగుతుంటే ఎవరో ఒక 14 పర్సన్ అబ్బాయి వచ్చినాడు. వచ్చిన తర్వాత అప్పుడు చాలా సీరియస్గా ఉంది, ఎందుకంటే వీళ్ళందరూ చేస్తుంటే దెన్ వీ కేమ్ టు కన్క్లూజన్ దట్ వీ కాల్ ఫర్ ది మిలిటరీ డాక్టర్స్. అవసరమైతే మిలిటరీ డాక్టర్స్ పిలిపించి మేము చేస్తాము, కాబట్టి మీ డిమాండ్స్ ఏంటో పరిష్కరిస్తుంది గవర్నమెంట్, విత్డ్రా అని చెప్పాము. వేస్తారన్నాడు. అంటే తెల్లవారింది. మళ్ళీ నేను చెప్పాను, నేను అడిగా చూడవయ్యా, ఎందుకంటే నాకు కూడా స్టూడెంట్ లక్షణాలు ఉన్నాయి కదా, చూడవయ్యా ఎవరి గవర్నమెంట్ ఎంప్లాయీ, మీ డిమాండ్ సరి అయినవి కాదని మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ మీ యొక్క నెగ్లిజెన్సీ మూలాన హాస్పిటల్కి వచ్చేటటువంటి పేషెంట్లకు ఇబ్బంది కలిగే హక్కు మీకు ఎక్కడ ఉన్నది, అధికారం ఎక్కడ ఉన్నది? దట్ ఈజ్ వయలేషన్ ఆఫ్ ది హ్యూమన్ రైట్. అప్పుడు కాన్సెప్ట్ హ్యూమన్ రైట్స్. కాబట్టి మీరు ఆలోచించండి. మీరు ఒకవేళ మీ సమస్యలు ఎప్పుడు పరిష్కరించుకోండి. సార్, డాక్టర్స్ స్ట్రైక్ మీద ఫస్ట్ మీకు వచ్చింది మీ బెంచ్ మీదకి. డాక్టర్ స్ట్రైక్ చేస్తే వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించే అవకాశం కూడా ఉంది కదా సార్ మీకు? ఎస్మా ఎమర్జెన్సీ యాక్ట్ కూడా ఉంది కదా, వాళ్ళ డాక్టర్స్ అనేది ఎమర్జెన్సీ సర్వీస్. వాళ్ళు స్ట్రైక్ చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు కదా? వైనా డెఫినెట్గా చెప్పాను, నేనే చెప్పాను. చీఫ్ జస్టిస్ గారు పర్మిషన్, మై లార్డ్ కెన్ ఐ హ్యావ్ ఎ వర్డ్ విత్ పిటిషనర్ అని. ఎస్, యూ కెన్ హ్యావ్. See, you are a public servant, you are a junior doctor. You are trying to protect your service conditions. That is between you and the government. But absolutely you have no authority to curb the rights of the people who come to the hospital. What do you say about it? Kabatti, think of once again, discuss yourself. Unless you go on joining and reporting with the duty, probably we may ask for a disciplinary action అని చెప్పాం. ఆ తర్వాత అది ఆగిపోయింది, మళ్ళీ సెట్ అయిపోయింది, మళ్ళీ జాయిన్ అయినారు, అయిపోయింది. సార్, హైకోర్టు జడ్జిగా ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి మీరు? 11.5 years. 11.5 years. 11.5 years. సార్, ఈ 11.5 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక మంచి ఒకటి రెండు కేసులు చెప్పండి సార్. బాగా గుర్తుండిపోయిన చాలా కేసులు ఉంటాయి, 1, 2 అని చెప్పలేము, వందలు ఉంటాయి. ఎస్, సింగరేణికే చాలామంది ఎంప్లాయీస్ టర్మినేట్ ప్రయత్నం చేశారు. అప్పుడు నా దగ్గరికి కేసు వచ్చినప్పుడు సింగరేణి వాళ్ళకి నోటీస్ ఇచ్చాం. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో ప్రీమేచ్యూర్ రిటైర్మెంట్ కింద వేశారు. వేసేస్తే వాళ్ళ తరఫున లాయర్ చాలా కఠినంగా వాదించాడు. అంటే వాదనలో కఠినత్వం. జడ్జి ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్, ఎవరిలో నేను కఠినత్వం చూడలేదు, ఎందుకంటే నేను కఠినంగా ఉన్నాను కాబట్టి. చెప్పేస్తే అల్టిమేట్గా ఆ కేసులో దాదాపు ఒక 100-150 మంది ఉద్యోగాలు పోకుండా ఆగిపోయాయి. అట్లాగే ల్యాండ్ ఎక్విజిషన్ కేసులో కొంతమంది ల్యాండ్ ఓనర్స్ని ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నటువంటి వాళ్ళని గవర్నమెంట్ తీసేయమని చెప్పేసి ఏదో చెప్పేస్తే వాళ్ళ పైన గవర్నమెంట్ పైన చాలా వాదన చేస్తే నేను చెప్పేసిన యూ మస్ట్ నాట్ ఓన్లీ నాట్ టు ఎవిక్ట్ బట్ ఆల్సో గివ్ ది పట్టా సర్టిఫికేట్. ఇట్లా సోషల్ జస్టిస్ నెంబర్ 1 చేసి పడేసాను. అట్లాగే సర్వీస్ మ్యాటర్స్లో కూడా ఒక ఆయన రామయ్య అని ఆయన డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తూ ఉంటే అతనికి సర్వీస్ ఇవ్వాలి, 2 సంవత్సరాలు అదనంగా ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ కేసు అది. ఆ డేట్ ఆఫ్ బర్త్ కేసులో సివిల్ కోర్టు కూడా ట్రైబ్యునల్ కూడా జడ్జిమెంట్ ఆయనకు అనుకూలంగా ఇచ్చింది. గవర్నమెంట్ అప్పీల్ వేసింది, హైకోర్టు రిట్ పిటిషన్ వేస్తే నేను దాన్ని అలౌ చేశాను. అంటే ఈయనకు అనుకూలంగా ఇచ్చాను. అనుకూలంగా ఇవ్వకపోతే వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. సార్, మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం సార్ అన్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, యూ షో ది స్టే ఆర్ ది నంబర్, అదర్వైజ్ ఇక్కడ ఐదు గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుందో నాకు తెలుసు, కాబట్టి ఐ డు నాట్ బిలీవ్ యువర్ వర్షన్ ఎట్ ఆల్, యూ షో సమ్ డాక్యుమెంట్ ఎవిడెన్స్, అదర్వైజ్ ఐఎమ్ గ్రాంటింగ్ 1 week time to implement the order. That is implemented. So therefore I never allowed the government not to evade in implementing the order. Okay. తర్వాత
క్రిమినల్ కేసులు ఉన్నాయండి? ఆ? క్రిమినల్ కేసులు క్రిమినల్ కేసులు కూడా చేసాం, చాలా కేసులు. ఆల్మోస్ట్ ఐ వాజ్ ఆన్ ద బెంచ్ అలాంగ్ విత్ అనదర్ జడ్జెస్. కొంతకాలమేమో జూనియర్ జడ్జిగా ఉన్నాను, కొంతమంది నేనే ప్రిసైడ్ చేశాను. ఈ క్రమంలో అనేక కేసులు చేశాం. అవును. అనేక కేసులు చేస్తే ఒకానొక కేసులో, అది రేప్ కేసు, కొంచెం నాకు ఈ శృంగారాల విషయంలో మాట్లాడడం కానీ కొంత అలవాటు లేదు, విద్యార్థి దశ నుంచే లేదు. కానీ నాకు జైస్వాల్ గారు ఉంటారు, జైస్వాల్, ఆయన జిల్లా జడ్జిగా పనిచేశారు. వాళ్ళు ఫోటోగ్రఫీస్ అన్నీ కూడా పెట్టారు. ఆ ఫోటోగ్రఫీస్ బ్రదర్ నేను చూడడం ఇష్టం, మీరే చూడండి వచ్చిన తర్వాత అల్టిమేట్గా ఆ చాలా కేసులలో లైఫ్ పడ్డది. లైఫ్ పడితే అక్కడ చాలా క్రిమినల్ కేసుల్లో హేస్టీ డెసిషన్స్ కింది కోర్టులో మరి జడ్జెస్ భయానికో భక్తికో మొత్తానికి పబ్లిక్ దీన్ని తట్టు మామూలు కేసుకైనా వాళ్ళు లైఫ్ వేశారు సార్. అన్ని కేసులలో 5 సంవత్సరాలు వేసి తగ్గింది. ఇట్లా దాదాపు ఒక 5-6 మాసాలు ఐ వాజ్ ఎ జడ్జ్ ఆన్ ది ఫర్ ది క్రిమినల్ సైడ్ టు డీల్ విత్ ది క్రిమినల్ కేసెస్. అట్లా వేరియస్ కేసెస్ చూసాం. సార్, మీరు రేపు ఒక జడ్జిమెంట్ ఇవ్వాలనుకుంటే, రేపు ఒక జడ్జిమెంట్ మీరు అనౌన్స్ చేయాలనుకుంటే మీరు ఏ విధంగా స్ట్రెస్ ఫీల్ అవుతారండి? ఎందుకంటే అది ఒకరికి పక్షాన న్యాయం ఉంటుంది, మరొక ఆపోజిట్ పార్టీకి అన్యాయం జరిగింది ఫీల్ అవుతుంటాడు. రెండు పక్షాలకి న్యాయం చేయడం కుదరదు కదా, మీరు ఎలా ప్రిపేర్ అవుతుంటారండి? 11.5 సంవత్సరాల జీవితంలో నేను ఎప్పుడు కూడా స్ట్రెస్గా ఫీల్ అవ్వాలి. అచ్చా. అసలు స్ట్రెస్ అంటే నాకు తెలియదు. 2 స్టేజ్లు ఉంటాయి, ఒకటి అడ్మిషన్ స్టేజ్, 2 ఫైనల్ ఇయరింగ్ స్టేజ్. అడ్మిషన్ స్టేజ్లో అది ఎంత పెద్ద క్రిటికల్ కేసు అయినా, ఎంత పెద్ద సీనియర్ అడ్వకేట్ అయినా, నా కోర్టులో మాత్రం ఒక చూపుతోనే తెలిసిపోతుంది నాకు. ఎందుకు 2 రకాలుగా వస్తారు పిటిషనర్స్. కొంతమంది ఇంప్యూన్డ్ ఆర్డర్ లేకుండా వస్తారు, ఏ ఆర్డర్తోనే ఎఫెక్ట్ అయ్యారో అలాంటి ఆర్డర్ లేకుండా వస్తారు. కొంతమంది ఆర్డర్తోనే వస్తారు. ఆర్డర్తో రాకున్నటువంటి వాళ్ళను వాళ్ళ స్థితిగతులను చూసి వీ జస్ట్ ఇష్యూ నోటీస్. ఆర్డర్ని ఛాలెంజ్ చేసినటువంటి వాళ్ళది సరి ఉందా లేదా అనేది మాకు తెలిసిపోతుంది, ఒక సెంటెన్స్లో తెలిసిపోతుంది. అది ఆర్డర్ ఇచ్చేదైతేనేమో దాన్ని సస్పెండ్ చేసి ఇంటర్వ్యూ ఆర్డర్ ఇవ్వడం, ఇంటర్వ్యూ ఆర్డర్ ఇచ్చే అవకాశం లేకపోతే అతను సీనియర్ అడ్వకేట్ కానీ ఎవరైనా కానీ నో అంటే నో, ఎస్ అంటే నో, 1 year 2 year పద్ధతులు పెట్టుకున్నాం. తర్వాత వెకేషన్ కోర్టులు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వెకేషన్ కోర్టులో నేను పనిచేశాను. నాకు అడ్వకేట్తో సంబంధం లేదు, కేసుతోనే సంబంధం. ఆ కేసు నేను చూస్తాను నైట్లో, తెల్లవారికి ఒక నిర్ణయానికి వచ్చి వస్తాను. ఎస్ నో అనుకుంటూ పోతాను. ఇంకా ఏం చేసేది లేదు, అడ్వకేట్ యొక్క ఆర్గ్యుమెంటే అవసరం ఉండదు నాకు. సో ఆ రకంగా తర్వాత నాకు వినకపోవడం మూలాన నాకు అన్యాయం జరిగింది అనే భావన నేను ఎప్పుడు వినలేదు అడ్వకేట్స్ నుంచి. ఓకే సార్, చాలామంది మీరు అడ్వకేట్ చూస్తుంటారు డిఫెన్స్ వాళ్ళని, కొంతమంది టైం కావాలంటూ ఇలా పోస్ట్ పోన్ చేసుకుని వెళ్తుంటారు. కొంతమంది అడ్వకేట్స్ టైం కావాలని పోస్ట్ పోన్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఎదురయ్యారు మీకు? విసిగిస్తుంటారు కొంతమంది. చాలా అడుగుతుంటారు. జస్ట్ ఫేవర్ కేసులో ఇస్తుంటాము. నెక్స్ట్ టైం కనుక మీరు ఆర్గ్యుమెంట్ చెప్పితే మేము ఆర్డర్ పాస్ చేస్తామని చెప్పాం. కాబట్టి ఈ 11.5 సంవత్సరంలో ఏ లాయర్తోని గౌరవానికి మించినటువంటి మాట నేను వినలేదు, అగౌరవంగా ప్రవర్తించినటువంటి ప్రవర్తన నేను చూడలేదు. ఉదాహరణకి ఎస్ రామచంద్రరావు ఉండే, ఆయన ఫేమస్ లాయర్. అవును. ఆయన స్వభావం ఏంటంటే ఐ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. సో ఆయన ఒక తిరుపతి కేసు, తిరుపతిలో మంగళి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ క్షౌరం చేస్తారు. ఆ క్షౌరం చేసినటువంటి వెంట్రుకలన్నిటి వేలం వేసే కేసు అది. ఎస్ రామచంద్రరావు గారి స్వభావం ఏంటంటే ఫస్ట్ ఆపోజిట్ క్లయింట్ను తిట్టరాని తిడతాడు, రెండవది ఆపోజిట్ లాయర్ని తిడతాడు. ఆపోజిట్ అంటే గవర్నమెంట్ లాయర్. సో ముందు గవర్నమెంట్ తిడతాడు, గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ లాయర్ని తిడతాడు. తిట్టిన తర్వాత తన క్లయింట్ యొక్క పరిస్థితి చెప్తాడు, అప్పుడు జడ్జి గారితో మాట్లాడతాడు. సో ఆ రోజు రామచంద్రరావు గారు ఆర్గ్యూ చేస్తున్నారంటే అది చాలా ఆనందకరమైన పరిస్థితి, అందరికీ నవ్వులు పువ్వులు ఇవన్నీ ఉంటాయి. నేను ఫస్ట్ జడ్జి అయిన తర్వాత 2వ రోజేమో వచ్చాడు. ఆయన స్వభావం నాకు తెలుసు, నా స్వభావం ఆయనకు తెలుసు.
వచ్చిన తర్వాత ఆయన లేచే ముందు, ఆయన లేచి మిలవాడనే ముందే నేను అన్నాను, మొదటి నుంచే నేర్చుకుంది ఏంటంటే సీనియర్స్ అందరినీ సార్ అనడం మొదలుపెట్టిన, జూనియర్స్ అందరినీ బ్రదర్ అనడం మొదలుపెట్టిన. ఇది పాటించడం. సార్ మీకు ఒక చిన్న విషయం, మీరు మీ కేసు వివరాలు చెప్పండి, దానికి సంబంధించి చట్టం చెప్పండి, అంతకంటే ఎక్కువ నేను వినని చెప్పాను. అందరు షన్ అయిపోయాను. అప్పటి నుంచి నేను రిటైర్ అయ్యేంత వరకు ఏ కేసులోనైనా మళ్ళా మిగతా కేసులో కోర్టులో ఎట్లా జరుగుతుందో నాకు తెలియదు, కానీ నా కోర్టులో, ఎందుకంటే అంతకంటే కోర్టులలో గలాట చేసేటట్టు లాయర్ నేను చూడలేదు. ఆ రకంగా ఆయన అట్లా నేను బెంచ్ని కంట్రోల్ చేసిన. అంటే నేను గమనించింది ఏంటంటే న్యాయమూర్తి ఎట్లా ఉంటే న్యాయవాదులు అట్లా ఉంటాం, అది నేను గమనించాను. ఒక ఆయన రాజు, సత్యనారాయణ రాజు, ఆయన జడ్జెస్ని ఒక్కొక్కసారి లెక్క చేయకుండా మాట్లాడతాడు. ఆయన యొక్క కోపానికి తట్టుకోలేక జడ్జెస్ నాట్ బిఫోర్ మీ అంటుంటారు. నేను సింగిల్గా కూర్చున్నాను. వచ్చినప్పుడు ఆయన 4-5 కేసులు నా దగ్గరికే వచ్చినాయి. రాజు మిలాడ్ అని లేచినాడు. రాజు మీకు ఒక్క మాట చెప్తా వినండి. మిలాడ్ చెప్పండి అన్నారు. 4-5 కేసులు మీ ఉన్నాయి మా దగ్గర ఈరోజు, అన్నీ నాట్ బిఫోర్ మీ అన్నారు. కనీసం 5 న్యాయమూర్తులు అట్లా రాశారు. నేను 6వ న్యాయమూర్తిని. నీవు అయ్యా మీరు కేసు వినండి అంటే నేను వింటా, వినొద్దు అంటే వినా, కానీ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు మాత్రము నీ కేసు ఏందో మాత్రమే చెప్పు. ఆయన స్వభావం ఏంటంటే నా క్లయింట్ మాత్రమే సత్యవాది, ఎదురు క్లయింట్ సత్యవాది కాదు, ఈ ఒపీనియన్ తప్పు, కాబట్టి నీ వర్షన్ నువ్వు చెప్పు, నీ ఫ్యాక్ట్ నువ్వు చెప్పు, ఏమంటారు వినమంటారా లేదా అంటే మిలాడు వినండి. ఎస్ 6 కేసులు 6 రోజులు విని మొత్తం నో అబ్జెక్షన్. అట్లా ప్రతి లాయరు, సీనియర్ లాయర్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కొంతమంది, ఇందులో 2-3 ఉన్నారు అలా లాయర్స్, వాళ్ళందరి స్వభావం తెలుసు. అనుకో టిపికల్ కేసులు ఉంటాయి, టిపికల్ లాయర్స్ ఉంటారా? ఉంటారు 2. వాళ్ళకి ఆర్డర్ వేస్తేనేమో అప్రిషియేట్ చేస్తారు, లేకపోతే బయటకు వెళ్ళి తిట్టుకుంటారు. ఈ నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జ్యుడిషియరీ పైన గౌరవం ఉండాలి. ఫస్ట్ లాయర్కు ఉండాలి. క్లయింట్ సంగతి తర్వాత ఆయన బాధతో వస్తాడు, లాయర్కు ఉండాలి. కాబట్టి లాయర్ ఎప్పుడు కూడా జడ్జి గారిని గౌరవించుకుంటూ మాట్లాడాలి. మీ లాడని ఎందుకంటాం, యువర్ ఆనర్ ఎందుకంటాం, దాని ఇంపార్టెంట్ మనకు తెలియకపోతే ఎట్లా అట్లా. కాబట్టి 11.5 yearsలో ఏ ఒక్క రోజు కూడా మానసికంగా బాధపడింది లేదు. ఒకే ఒక సోర్ మాత్రం పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లా ఉంటుంది అని అనుకున్న విషయంలో, అదేదో ఒక మర్డర్ కేసు, ఆయన మర్డర్ చేసినటువంటి రోజు పేపర్లో వస్తుంది, పేపర్లో వచ్చేదాన్ని చూస్తాం తప్ప నమ్మేది లేదు. దానిపైన ప్రెస్ పైన కూడా ఒక అభిప్రాయం ఉండాలి. యాజ్ ఎ గవర్నమెంట్ లాయర్గా, యాజ్ ఎ సిటిజన్గా నాకు ఒక అభిప్రాయం ఉంది కదా. అయితే ఆర్గ్యూ చేసే లాయర్ పైన కూడా ఒక అభిప్రాయం ఉంటుంది మాకు. ఇప్పుడు నేను గవర్నమెంట్ పేటర్గా ఉన్నప్పుడు ఎవరు కూడా రికార్డు చూస్తాను, రికార్డు తీసుకురండి అనే సందర్భాలు చాలా తక్కువ. తీసుకొచ్చినా కానీ మళ్ళా చూసేసేటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఎందుకు? ఆ జడ్జి గారికి ఆ లాయర్ పైన నమ్మకం ఉండాలి. ఎప్పుడు నమ్మకం కలుగుతుంది? ఎస్ ఈ మేక్స్ ఏ రిలయబుల్ స్టేట్మెంట్ అనే నమ్మకం కలగాలి. అది వెకేషన్ కోర్టు చాలా క్రిక్కేసింది. ఆ కేసులో లంచ్ మోషన్ తీసుకున్నారు, ఇచ్చేసినాం. 250 బెంచ్ వచ్చింది, బెంచ్ మీదకి వచ్చింది. బెంచ్ మీదకి వస్తే అది బెయిల్ మ్యాటర్, మర్డర్ కేసు, గవర్నమెంట్ అసిస్టెంట్ గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, దాంట్లో పద్మనాభరెడ్డి అపేర్ అవుతున్నాడు. ఆయన క్రిమినల్ సీనియర్ లాయర్. అవును. అయిన తర్వాత సరే ఆయన ఏదో చెప్పారు. చెప్పిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగిన, వాట్ మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మిలాడ్ దీని ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్రెడీ ఓవర్ అండ్ ద ఫైల్ ఈజ్ విత్ మీ అన్నా. ఇక ఆయనను పోలీస్ కస్టడీకి ఇచ్చే పరిస్థితి ఎక్కడ ఉంది? ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అయిపోయింది కదా. అయిపోయింది. అయిన తర్వాత వాట్ డూ సే ఫర్ గ్రాంటింగ్ ఆఫ్ బెయిల్, లెట్ మీ గ్రాంట్ బెయిల్ అన్నాడు. ఇన్వెస్టిగేషన్ అయిపోయింది అన్నారు, బెయిల్ గ్రాంట్ చేయని పీపీఏ చెప్పాడు. నేను అనుమానం వ్యక్తం చేయొచ్చు, ఏంటి ఇంత మర్డర్ కేసు రోజు పేపర్లో వస్తుంది అని అంటే దేర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్. బట్ వాట్ ఈజ్ మై స్కోప్? లేదు, బెయిలే కదా. అవును, బెయిల్ ఇవ్వలేకపోతే రేపు ఇవ్వాల్సిందే కదా. అందుకని ఇచ్చేసా.
ఇచ్చేసేసరికి ఒక కండిషన్ పెట్టా, ఆ పాస్పోర్ట్ ఉంటే అక్కడ పెట్టండి, లేకపోతే 25 లక్షల రూపాయలు రిసీవ్ చేయండి, కండిషన్ పెట్టి నేను సాయంకాలం వచ్చి టీవీ ముందర పిల్లలు కూర్చున్నారు, మేడం కూర్చున్నారు. మేడం ఏమి కామెంట్ చేయలేదు. పిల్లలు, డాడీ రోజు పేపర్లో వస్తుంది, ఆయనకు మీరు వేలు ఎట్లు ఇచ్చారు అన్నాడు. ఒక 15 రోజులు వాళ్ళ మాటలు నన్ను బాగా ఇబ్బంది పెట్టినాయి. నేనేమన్నా పొరపాటు చేశానా, అది జడ్జెస్ కావాలని ఒక జడ్జి గారిని అడిగిన, ఆయన సీనియర్ కొద్దిగా సివిల్ జడ్జి, బ్రదర్ నాకేమైనా స్కోప్ ఉందా, నేను బెయిల్ గ్రాంట్ చేశాను, పొరపాటు చేశాను. ఏమన్నా బ్రదర్, ఆయనేమో ఇన్వెస్టిగేషన్ అయిందన్నారు, ఆయనే నో అబ్జెక్షన్ అన్నాడు, మనం ఏం చేస్తాం. అయినా ఒక ప్రొటెక్టర్ ఆఫ్ జస్టిస్ లాగా సమాజంకి ఒక నమ్మకాన్ని కలిగించడానికి మనం వియకుండా ఉండే పరిస్థితి ఉందా అంటే మళ్ళీ నాకు నేను సమాధానం చెప్పుకున్నా. సమాజ దృక్పథము రకరకాలుగా ఉంటుంది కాబట్టి సామాజిక దృక్పథంతో మనకు సంబంధం ఉందా లేదా, ఏ మేరకు ఉంటే ఉంటుంది. సమాజం దృష్టిలో మనం మంచిగా ఉండాలి కాబట్టి ఒక వ్యక్తి యొక్క హక్కును హరించే మనకున్నదా, హక్కు లేదు. వాట్ వాజ్ మై పొజిషన్, ఐఎమ్ ఎ జడ్జ్, ఐ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. ఎవరి కొరకు నేను పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం ఉన్నదా, లేదు, అందుకని ఇచ్చిన అని. అప్పుడు నాలో ఉత్పన్నమైన అనుమానం నేనే న్యాయం చేసుకొని ఫ్రీ అయిపోయింది. అదొకటే కేసు ఇబ్బంది పెట్టింది. అవునా సార్? సాధారణంగా అంటే ఎవరు అన్నది కాదు, మీ పిల్లలకు నేను అది పిల్లలు కారణం. మీ పిల్లలు చెప్పారు, మీకు మీరే అప్పుడు క్వశ్చన్ చేసుకున్నారు. అలా సార్ సాధారణంగా లాలో జడ్జిమెంట్స్ని మేనేజ్ చేసుకోవచ్చు అని, జడ్జిలు మేనేజ్ చేసుకోవచ్చు, జడ్జిమెంట్లు ముందే చదవచ్చు అని ఒక బయట రూమర్ ఉంది, వాస్తవం అంటారా? ఈరోజు మధ్యాహ్నం నుంచే బెయిల్ వస్తుంది అని ముందే చెప్పేస్తుంటారు. అది వాస్తవం. కానీ నేను లాయర్ ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ని వాళ్ళ ఏడా నేను పాటించింది. నంబర్ 1, ఒకరు చేసినటువంటి కేసుని నేను చేయలే. ఒకరు చేసిండ్రు, ఈ లాయర్ గారు బాగా చేయడం లేదు సార్, మీరు చేయండి సార్, నా దగ్గరకు వస్తే నేను చేయలే, అది ప్రిన్సిపల్. రెండవది, సార్ ఆ జడ్జెస్కు ఆయనకు పరిచయం మాట అంటే అలాంటి మాటలు నేను వినలేదు. సమాజంలో మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ వాస్తవమా అనే అంశాల్లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకు, అవకతవకలు ఉన్నటువంటి సమాజాన్ని చట్టపరంగా నిర్మించడానికే చట్టం ఉనికిలోకి వచ్చింది. కాబట్టి వ్యక్తులపైన వచ్చేటటువంటి అభియోగాల గురించి మనం ఇన్వెస్టిగేషన్ చేసే అధికారి కాదు. మన పాత్ర యాజ్ అ లాయర్గా, యాజ్ అ జడ్జిగా మనం ఏ రకంగా ఉన్నాము అనేది నేను చూశాను. కాబట్టి ఈ అభియోగాల గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదు. తర్వాత ఐ డోంట్ లైక్ టు క్రిటిసైజ్ జ్యుడిషియరీ. ఎందుకు, దానికి ఒక కాన్సెప్ట్ ఉండదు. సపోజ్ ఒక వృక్షానికి కావాలంటే దానికి ఒక విత్తనం ఉంటుంది. ఆ విత్తనంలోనే పురుగు ఉందనుకోండి, వృక్షం అంతా పురుగు అవుతుంది. కానీ దానికి పెరిగినటువంటి క్రమంలో మంచి చెడు అనేది రేషియో తగ్గుతుంది. కరెక్ట్. పైకి వస్తున్నప్పుడు ఒక మండకు కాసినటువంటి కాయలు ఆరోగ్యకరంగా ఉంటాయి, ఒక మండకు కాసినటువంటి కాయలు పురుగు పడతాయి. మంచి కాయలు కూడా కొంత పురుగు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ సహజం. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ రెవెన్యూస్ ఉన్నాయి, సర్వీస్ మ్యాటర్ చేయడానికి క్యాట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్, అట్లాగే స్టేట్ గవర్నమెంట్ చూడడానికి ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఉండే. అప్పుడు అంటే ఎక్కువ నేరాలు జ్యుడిషియల్లో జరుగుతున్నాయి కాబట్టి, ఎగ్జిక్యూటివ్లో జరుగుతున్నాయి కాబట్టి దానికి ఒక ట్రైబ్యునల్ అయింది. కానీ ఇప్పటి వరకు జ్యుడిషియల్ మ్యాటర్ డీల్ చేయడానికి ఒక ట్రైబ్యునల్ లేదు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ అంత పెద్ద అభియోగాలు కరెక్ట్ కాదు అని చెప్పడం, అభియోగాలు లేవు అని చెప్పడానికి నిర్ధారణ లేదు. కానీ డిసిప్లినరీ యాక్షన్ చాలా సివియర్గా ఉంటుంది. సబార్డినేట్ జ్యుడిషియల్లో, హైకోర్టు జ్యుడిషియల్లో కూడా. హైకోర్టు జడ్జి, హైకోర్టుకి అంటే ఇండిపెండెంట్, హైకోర్టు ఈజ్ నాట్ ఏ సబార్డినేట్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. కానీ ఒక జడ్జ్మెంట్ తప్పంటే మాత్రం జనంలో ఇబ్బంది ఉంటుంది కాబట్టి జడ్జెస్ జాగ్రత్తగా ఉంటారు. అందుకని ఒకవేళ పొరపాట్లు జరిగితే సుప్రీంకోర్టు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అది చాలా నెగ్లిజిబుల్ కేసెస్ అంతే. ఓకే సార్, మీరు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దానిపై అప్పీల్కి ఏమైనా వెళ్ళారా ఎవరైనా? చాలా తక్కువ వెళ్ళారు. ఓకే, నాకు తెలిసి పెద్దగా వెళ్ళలేదు. ఓకే సార్, కోర్టుకు వెళ్ళాలంటే సామాన్యుడికి భయం పట్టుకుంటుంది, టైం వేస్ట్ అవుతుంది, ఇష్యూ ప్రొలాంగ్ అవుతుంటుందని. కారణం ఎందుకంటే కోర్టులో కేసులు డిలే అవ్వడానికి ప్రధాన కారణం అనుకోవచ్చు. ఇది నార్మల్ క్వశ్చనే.
అది వాస్తవమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలే అవ్వడానికి కొన్ని సబ్స్టాన్షియల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏమిటంటే సివిల్ కేసులోనే క్రిమినల్ కేసులోనే మనకున్నటువంటి ప్రొసీజర్ లాస్ అలాంటివి. ఉదాహరణకి ఒక సివిల్ కేసు ఉంది, ఒక ల్యాండ్ కేసు. ల్యాండ్ని ఎవరు ఆక్యుపై చేసుకున్నారు అని చెప్పేసి ఏదో ఇంజక్షన్ పెట్టుకుని ఏదో వస్తూ ఉంటారు. ముందు వచ్చిన వాళ్ళని ప్లెయింటిఫ్ అంటారు. ఆయన కేసు వేస్తాడు. డిఫెండెంట్ అంటే ఆపోజిట్ పార్టీ డిఫెండెంట్ అంటే వెళ్ళగానేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాయర్ ఎప్పుడు ఇస్తాడైనా కేసు ఓ కేసు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దానికి ఫైల్ చేయాలి, నంబరింగ్ చేయాలి, అప్పుడు బెంచ్ మీదకి వస్తుంది. ఈ మధ్యలో 2-3 నెలలు పడుతుంది. అవును. దానికి లాయర్ కారణం, క్లయింట్ యొక్క నెగ్లిజెన్స్ కారణం. నంబర్ అవుతుంది. నంబర్ అయిన తర్వాత అది విన్న తర్వాత ఎదుటి వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఇస్తే కొన్ని సందర్భాలలో నోటీస్ అవాయిడ్ చేస్తారు. దీనికో 2-3 నెలలు పడుతుంది. అవాయిడ్ చేస్తే అప్పుడు అల్టిమేట్గా మార్గం ఏంటి? పేపర్ పబ్లికేషన్ ఇవ్వాలి. ఆ పేపర్కి ఒక 2-3 నెలలు పడుతుంది. పేపర్ పబ్లికేషన్ ఫైల్ చేయాలి. ఈ క్రమంలోనే సంవత్సరం అంతా పడుతుంది. క్లయింట్ దృష్టిలో సంవత్సర కాలం ఒట్టిగానే పోయింది. వేసిన తర్వాత వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ వేయాలి. దానికో 2-3 నెలలు పడుతుంది. రిటర్న్ వేసిన తర్వాత ఇష్యూస్ ఫ్రేమ్ చేయాలి. ఇష్యూస్ ఫ్రేమ్ చేసిన తర్వాత అప్పుడు ట్రయల్ మిగిలవుతుంది. ట్రయల్లో ఒక 10 మంది ఎవిడెన్స్ ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, ఇద్దరే ఉండవచ్చు. దీనికో సంవత్సరం పడుతుంది. సో ఈ క్రమంలోనే ఈ ప్రాసెస్లోనే ఒక 1 ఇయర్, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అంటే ప్రొసీజర్ లేట్ పోతుంది. సరే, ఒక పార్టీకి అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది. ఎదుటి పార్టీ ఊరుకోడు కదా, మళ్ళీ అప్పీల్ వేస్తాడు. అప్పీల్ వేస్తే అది జిల్లా కోర్టు కావచ్చు, లేకపోతే హైకోర్టు కావచ్చు, సబ్జెక్ట్ టు ది నేచర్ ఆఫ్ ద కేసు. ఈ రకంగా మనకు జ్యుడిషియల్ ప్రాసెస్, ఎందుకంటే దేర్ ఇస్ నో అదర్ రెమెడీ ఎక్సెప్ట్ అప్రూవింగ్ ద కోర్ట్ ఆఫ్ లా. కాబట్టి అలాంటి ప్రొసీజర్ రీత్యా జరిగేటటువంటిది. దాంట్లో సెలవులు వస్తాయి. దాంట్లో కొన్ని రోజులు క్లయింటే రాడు, కొన్ని రోజులు జడ్జి గారు రారు, కొన్ని రోజులు వకీల్ గారు రారు. ఈ కాంబినేషన్తోని చాలా కేసులలో డీలే అవుతుంది. నంబర్ 1. నంబర్ 2 ఈజ్ మనకు కేసుకు తగినటువంటి జడ్జెస్ లేరు. కేసుల సంఖ్య పెరిగిపోతుంది, జడ్జీల సంఖ్య. ఇది సుప్రీంకోర్టు నిర్ధారించింది, గవర్నమెంట్ కూడా అంగీకరించింది. ఇవాళ మన దగ్గర తెలంగాణ హైకోర్టులో 42 హయ్యెస్ట్ స్టేజ్. మొన్నటి వరకు 28 ఉండే, ఇప్పుడు 26 ఉన్నాయి. అంటే సగం పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇది దేశం మొత్తంగా జరుగుతుంది. కాబట్టి డిలేకు అనేక కారణాలు ఉండడమే కాకుండా నంబర్ ఆఫ్ జడ్జెస్ తక్కువ ఉండడం, కేసుల సంఖ్య రోజుకు పెరగడం. రెండవది అవేర్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో కొన్ని రోజుల క్రితము ఓన్లీ 20% కేసులు వచ్చేది. ఇప్పుడు 30%, 70% కేసులు రావడం లేదు. ఈ 30% కేసెస్ డీల్ చేయడానికి కూడా నంబర్ ఆఫ్ జడ్జెస్ లేరు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సార్, కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా న్యాయ వ్యవస్థ పైన ప్రభుత్వాలకి కొంత చిన్న చూపు అనేది వాస్తవం అంటారా? అంటే మిగతా రంగాలకు ఇచ్చినంత ప్రాధాన్యత, మిగతా డిపార్ట్మెంట్లకి ఇచ్చినంత ప్రయారిటీ జ్యుడిషియరీకి ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, ఇంకే రాష్ట్ర ప్రభుత్వాలు అవ్వచ్చు, వాస్తవం అంటారా? జ్యుడిషియరీకి అది వాస్తవం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యుడిషియరీకి అలాట్ చేసేటువంటి బడ్జెట్ తక్కువ. తర్వాత జ్యుడిషియల్ మ్యాటర్స్ చాలా నెగ్లిజిబుల్. కానీ ఈ మధ్యలో కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు కలీజియం కూడా, లేదా చీఫ్ జస్టిస్ గారు కూడా పాయింట్అవుట్ చేసే పరిస్థితి వచ్చింది. మేము జడ్జెస్ని రికమెండ్ చేసి ఇన్ని రోజులు పెట్టుకున్నాము, ఇన్ని రోజులు ఉన్నది, ఎన్ని రోజులు ఇట్లా చేస్తారు, ఎందుకు చేస్తారు? అప్పటి నుంచి దాదాపు ఇప్పుడు మొన్న రమణ గారు, జస్టిస్ రమణ గారు చీఫ్ జస్టిస్ అయిన తర్వాత కూడా కొంత సంభాషణ జరిగింది. అప్పటి నుంచి కొంత అపాయింట్మెంట్ తొందరగా స్పీడప్ జరుగుతోంది ఉంది. అట్లా కొంత నెగ్లిజిబుల్ జరుగుతుంది అంటుంది. కానీ అల్టిమేట్గా ద జ్యుడిషియరీ వర్డ్ విల్ ప్రివేర్ ఓవర్ ది ఎగ్జిక్యూటివ్ వర్డ్. దే కెనాట్ కీప్ ది మ్యాటర్ పెండింగ్ ఫర్ లాంగ్ టుగెదర్, ఫర్ డేస్ టుగెదర్, యాజ్ పర్ ద అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ ఆర్ కన్సర్న్. కానీ సాధారణంగా ఒక దేశంలో డెవలప్మెంట్ అవ్వాలంటే జ్యుడిషియరీ స్ట్రాంగ్ ఉంటేనే వేరే కంట్రీస్ కానీ వేరే వాళ్ళకి పెట్టుబడులు పెడుతుంటారు. ఇంత ప్రయారిటీని ఈ జ్యుడిషియరీని గవర్నమెంట్ ఎందుకంటే నెగ్లెక్ట్ చేస్తుంటారు? మన దగ్గర ఎగ్జిక్యూటివ్ కాకుండా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ డామినేట్ చేస్తారు. రైట్. అండర్ ది కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ 3 important wings: legislature that makes the law, executive that implements the law, and judiciary that watches the protection of the rights
అండ్ ది ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ది పవర్స్ వెస్టెడ్ విత్ ది ఎగ్జిక్యూటివ్. ఈ క్రమంలో అధికారులు న్యాయ వ్యవస్థ నిర్ణయించిన నిర్ణయాలను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యం మూలాన దాని లబ్ధిదారులైన జడ్జిమెంట్స్ యొక్క లబ్ధిదారులు లబ్ధి పొందకపోవడం. రెండవది, దాంట్లో ఆ ఇంప్లిమెంటేషన్లో జడ్జిమెంట్ డెలివరీ సిస్టంలో కానీ జ్యుడిషియల్లో ఇంటర్ఫియరెన్స్ చాలా తక్కువ, కానీ ఇంప్లిమెంటేషన్లో ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. ఎట్లా? ఇవాళ మేము వింటున్నాం, ఒక ఎగ్జిక్యూటివ్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ను ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎస్పీ ఈజ్ కాంపిటెంట్ ఆర్ డిఐజీ కాంపిటెంట్. వితౌట్ ది లెటర్ ఆఫ్ ది ఎమ్మెల్యే ఆర్ ఎంపీ దే ఆర్ నాట్ ఎఫెక్ట్. అది చాలా బాధాకరం. కానిస్టేబుల్ కూడా సార్, ఎస్ఏ అంటున్నారు మీరు, కానిస్టేబుల్ చాలా బాధాకరం. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో జ్యుడిషియరీ స్ట్రాంగ్ ఉండాల్సిన పరిస్థితి ఉంది. మన దేశానికి సంబంధించి ఈ మేరకు కూడా వ్యవస్థ మానవ హక్కుల పరిరక్షణలో ముందుకు వెళుతుంది అంటే బికాజ్ ఆఫ్ ద జ్యుడిషియరీ. బికాజ్ ఆఫ్ ది జ్యుడిషియరీ. ఎందుకు అంటే దేర్ ఇస్ నో అదర్ వే, దేర్ ఇస్ నో అదర్ గో. ఎందుకు? పొలిటికల్ వ్యవస్థలో ఒక ప్రభుత్వ అధికారి కలెక్టర్గా ఉన్నాడు అనుకోండి, ఒక క్యాండిడేట్ కలెక్టర్ అయినాడు. ఆయన కలెక్టర్ కాకముందు, ఆ పదవి కాకముందు ఆయన ఎక్కడ పుట్టాడు, ఏ వర్గానికి చెందినవాడు, ఏ ప్రాంతానికి చెందినవాడు ఉంటే భావాలు ఉండవచ్చు. కానీ ఒకసారి ప్రభుత్వ విధానంలో ఆయన ఒక ఉన్నతాధికారి అయిన తర్వాత అన్నీ మర్చిపోవాలి. ఆయనకు ఒకటే జ్ఞాపకం ఉండాలి. ఒకటి చట్టం, రెండు రూల్స్, వచ్చిన పౌరులు, ఆయనకున్న హక్కు, హరించిన విధానం. ఈ 4 ప్రశ్నల సమాధానం 4 ప్రశ్నలు. ఇక మధ్యలో ఎవరి ఇంటర్ఫిరెన్స్ అవసరం లేదు. కానీ ఇక్కడ ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవుతుందని వింటున్నాను. రెండవది, అధికారికి సొంత నిర్ణయం తీసుకోవడానికి అధికారం ఉంటుంది, కానీ వీళ్ళు సొంత నిర్ణయం తీసుకోవడం లేదు, ఎవరో ఒకరు చెప్పాలి. ఇది ఈ మధ్యలో ఫినామినా. అది మంచిది కాదు. కాబట్టి ఏమిటి అంటే కాన్స్టిట్యూషన్ ఇస్ వెరీ క్లియర్. వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది లెజిస్లేచర్ అండ్ వాట్ ఆర్ ది ఫంక్షన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ వాట్ ఆర్ ద ఫంక్షన్ జ్యుడిషియరీ. అసలు జ్యుడిషియరీకి ఎందుకు వస్తారు? మన దగ్గర ఉన్నటువంటి చట్టాల ప్రకారంగా, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ, ఆయన తప్పిస్తే ఆర్డీఓ ఈజ్ సెకండ్ అథారిటీ, కలెక్టర్ ఈజ్ ద ఫైనల్ అథారిటీ. అల్టిమేట్గా గవర్నమెంట్ ఈజ్ ఆల్సో అథారిటీ. అంటే ఒక వ్యక్తికి న్యాయం చేయడానికి ఇంతమంది అధికారులు ప్రయత్నం చేస్తారు. ఇంతమంది అధికారులు ప్రయత్నం చేస్తే ఎక్కడో చోట ఫైనాలిటీ ఉండాలి కదా, ఉండాలి. మరి అప్పీల్కి పోయే పరిస్థితి ఎందుకు వస్తుంది? కాలేదు కాబట్టి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే సర్వ ఆధారాలతోని ఇనిషియల్ అథారిటీ కనుక నిర్ణయం తీసుకుంటే ఎవరికైతే అన్యాయం జరిగింది అని అనుకుంటాడో, ఆయనకు న్యాయం జరిగింది అనుకుంటే ఎదుటివాడు కూడా భయపడతాడు, దీంట్లో కేసు లేదని. కాబట్టి ప్రతి అధికారి క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ. క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ అంటే ఏంటి? జ్యుడిషియరీ బట్ నాట్ కంప్లీట్ జ్యుడిషియరీ. బట్ జ్యుడిషియస్ మైండ్ అప్లై చేయాలి. జ్యుడిషియస్ మైండ్ అప్లై చేస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ అప్లికేషన్ జరగదు. వీలైనంత వరకు వ్యక్తుల యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ కూడా బాగా దోహదం చేస్తారు. అందుకని దీంతో అభిప్రాయం డబ్బు ఉన్న వాళ్ళకే న్యాయం, బలవంతులకే న్యాయం అనే అభియోగాలు. కానీ అట్లా కాదు, అది కాదు సార్. సాధారణంగా జ్యుడిషియరీలో ఒక 2 అపవాదాలు వినిపిస్తుంటాయి కూడా. ఒక బెంచ్ని మేనేజ్ చేయొచ్చని, బెంచ్ మీద జడ్జిస్ మేనేజ్ చేసుకోవచ్చు, లేదా జడ్జిమెంట్ని మార్చుకోవచ్చు, లేదా కరప్షన్. దీన్ని మీరేమంటారు? కొంతమంది అడ్వకేట్లు చెప్తుంటారు, ఈ బెంచ్లో మనకు రాదు, ఈ బెంచ్ దిగిపోతే ఇంకొక బెంచ్ వస్తే మనం వెళ్దామని. అది ఎలా జరుగుతుందంటే అది అంతకుముందు జరిగేది కాదు. ఈ మధ్యలో న్యాయవాదులు దీనికి కారణం. ఒక క్లయింట్ వస్తాడు, ఆ క్లయింటు తొందరగా నా కేసు కావాలంట. సరే, జడ్జి గారు అడ్వకేట్ గారు వచ్చినటువంటి దాన్ని ఇమీడియట్గా కేసు వేస్తే అది అటో ఇటో తేలిపోతుంది. అటో ఇటో తేలిపోకుండా ఈయనకు చెప్తాడనమాట, ఈ జడ్జి గారు మీకు ఆర్డర్స్ ఇవ్వరయ్యా, కాబట్టి మనకు అనుకూలమైన జడ్జి వచ్చినప్పుడు వేస్తాం మీరు అట్టినాం. ఆ నమ్మకం చేత ఇటు వాయిదా పడుతుంటే కేసు కాదు. ఇగో ఇలాంటి అభిప్రాయం చేత జనంలో ఈ అభిప్రాయం వెళ్తుంది. వాస్తవం కాదు. జడ్జి ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. కొంతమంది లిబరల్గా ఉంటారు, కొంతమంది జ్యుడిషియస్గా ఉంటారు, కొంతమంది ఫేర్గా ఉంటారు, కొంతమంది నవ్వుతూ మాట్లాడతారు, కొంతమంది సీరియస్గా మాట్లాడతారు. దట్ బిహేవియర్ డిపెండ్స్ అపాన్. బట్
జడ్జెస్ ఫేస్ చూసి అక్కడ ఆర్డర్ పాస్ చేస్తానది చాలా తక్కువ, ఓకే. చాలా తక్కువ. ఏదో అనుకునేవారు. నేను లాయర్గా ఉన్నప్పుడు కూడా ఇగో ఈ లాయర్ ఉన్నాడు కదా, ఈయన రోజు అప్పేర్ అవుతున్న కారణం ఏంటంటే ఆ జడ్జి గారికి ఈయనకు సంబంధం ఉంది. అవును. బట్ ఐ హ్యావ్ నాట్ కమ్ అక్రాస్ యాజ్ ఏ గవర్నమెంట్ పీడర్గా, ఎందుకంటే నాకు ఎంతో అవకాశం ఉంది గవర్నమెంట్ పీడర్. అవును. ఒక దాదాపు 15 సంవత్సరాలు గవర్నమెంట్ లాయర్ని అంటే ఇక యూసీ 87 నుంచి ఐ మీన్ కన్సర్న్ విత్ గవర్నమెంట్, అంటే 22 years ఐ వాజ్ ప్రాక్టికలీ ఎస్ ఎ గవర్నమెంట్ లాయర్. ఓకే. ఐ హ్యావ్ నాట్ కమ్ అక్రాస్ ఎనీ సచ్ సిచ్యువేషన్. అది ఓకే సార్, 11.5 సంవత్సరాల మీ సర్వీస్లో సుమోటో కేసులు కూడా చేసుకున్నారు, గవర్నమెంట్ కూడా మీరు పిన్ చేశారు. సోమోటో కేసులు ప్రభుత్వ పనితీరుని మీరు తప్పుపట్టారు. సోమోటో కేసులు తీసుకున్నటువంటి ఆ పరిస్థితి నాకు రాలేదు, కానీ ఎందుకంటే సోమోటో కేసులు తీసుకునే అవకాశము చీఫ్ జస్టిస్కే ఉంటుంది. కాదు, సుమోటో కాకుండా గవర్నమెంట్ పనితీరుని కూడా తప్పుపట్టారు మీరు. గవర్నమెంట్ కంటే నా కంప్లైంట్లో అసలు కంటెంప్ట్ కేసులు రాలే. కంటెంప్ట్ కేసులు ఎప్పుడు వస్తాయి? ఇచ్చినటువంటి ఆర్డర్ని అమలు చేయనప్పుడు, అమలు చేయకుండా పరిస్థితి రాలేదు. అదే గవర్నమెంట్ పీరియడ్గా రాలేదు, నా జడ్జెస్ను జడ్జ్మెంట్ అమలు చేయాలన్నటువంటి పరిస్థితి కూడా రాలేదు. ఓకే.